Hey guys, welcome to the channel. In this session, we are unlocking the full potential of cameras in Adobe After Effects. From absolute basics to advanced techniques used in professional workflows. After Effects లో మనకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ వితౌట్ కెమెరా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని ఇమాజిన్ చేసుకోలేం. మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే కొన్ని పిఎన్జి ఎలిమెంట్స్ ని తీసుకుని ఎలా కెమెరాని మనం యానిమేట్ చేసుకుంటా ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్ అయితే ఎలా క్రియేట్ చేసామో మీరు అందరూ చూసే ఉంటారు. ఈ 4 పిల్లర్స్ అండ్ గ్రౌండ్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకుని 3D కెమెరా యూజ్ చేసుకుని ఈ కంపోజిషన్ అయితే క్రియేట్ చేసాం. ఇది కూడా అలాగే కొన్ని పిఎన్జి ఎలిమెంట్స్ తీసుకుని డెప్త్ క్రియేట్ చేసి మనం ఈ కంపోజిషన్ చేసాం. దీని మీద ట్యూటోరియల్ కూడా ఉంది మనకి ఛానల్లో, కావాలంటే చూడండి. అలాగే ఈ టెంపుల్స్ కానివ్వండి, ఈ టెంపుల్ సంబంధించిన టెంప్లెట్ కానివ్వండి, అండ్ ఈ పేపర్ మీద మనకి ఇట్లా రివీల్ అవుతున్నట్లు ఈ కంపోజిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో 3D కెమెరాని యూజ్ చేసుకుని చేసిన కంపోజిషన్స్. ఇవన్నీ ఇండివిజువల్ గా మనం ఎలాగో కొన్ని ట్యూటోరియల్స్ లో దీని గురించి చెప్పుకుంటున్నాం, కానీ ఒక డెడికేటెడ్ ఇన్ డెప్త్ గా మనం ఎప్పుడూ ఒక వీడియో అయితే లేదు ఛానల్లో. సో ఈ రోజు మనం ఒక ఫుల్ మాస్టర్ క్లాస్ లాగా కెమెరా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్టింగ్ లో మనకి కెమెరా అంటే ఏంటి, దాని బేసిక్స్, దాని టూల్స్, ఇలా కొన్ని చిన్న అంత బిగినర్ లెవెల్లో మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఒక ఇన్ డెప్త్ ట్యూటోరియల్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ దీని మీద కొంచెం ఐడియా ఉన్నట్లయితే స్కిప్ చేసి మీరు లాస్ట్ లో చూడొచ్చు. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. లాస్ట్ లో మీకు ఒక మొత్తం కంప్లీట్ గా ఇలా ఒక కంపోజిషన్ అయితే క్రియేట్ చేద్దాం. దాంట్లోనే అప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని టాపిక్స్ అన్ని ఆ లాస్ట్ ట్యూటోరియల్ లో ఇంక్లూడ్ చేసేసి అలాంటి అవుట్పుట్ కోసం మనం ఎలా ఏమేమి యూజ్ చేసాం అనేది దాంట్లో చెప్తాను అనమాట. డోంట్ స్కిప్ ది వీడియో. మీరు లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే లాస్ట్ లో మీకు ఆ ట్యూటోరియల్ ఉంటుంది. ఆ ట్యూటోరియల్ లో మీకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈవెన్ బిగినర్స్ కూడా మీరు కంప్లీట్ గా ఒక ఐడియా అయితే వస్తుంది. బిఫోర్ వి డైవ్ ఇన్, ఇఫ్ యూ లవ్ మోషన్ డిజైన్స్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్, మేక్ షూర్ టు subscribe to Amigo Workshop and turn on the bell icon so you never miss a tip and tutorials. Let's get started. వాట్ ఈస్ కెమెరా ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్? మీ అందరికీ తెలిసే ఉంటది, రియల్ లైఫ్ లో కెమెరాలు ఎందుకు యూజ్ చేస్తాం, ఆ రియల్ ఎన్విరాన్మెంట్ లో మనకి కెమెరా అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు అందరికి తెలుసు. బట్ వర్చువల్ గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే ప్రోగ్రామ్ మీకు ఒక షో అనుకోండి, ఒక స్టేజ్ మీద జరిగే షో అనుకోండి. వితౌట్ కెమెరా అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కెమెరా లేదు, ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఆ స్టేజ్ మీదే జరుగుతున్న ఒక నాటకం అనుకోండి. సో కెమెరా లేదు కాబట్టి మీరు దాని మీద ఉన్న యాక్టర్స్ ని చూడగలరు, అక్కడ జరిగేది చూడగలరు, కానీ మీరు అటు ఇటు అంటే కదలలేరు. ఇక మీకు కనిపించే వ్యూ మాత్రమే మీకు ఉంటుంది. లైక్ ప్రీమియర్ ప్రో మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు తీసుకొచ్చి ఆ స్క్రీన్ మీద పెట్టిన ఆబ్జెక్ట్స్ మాత్రమే మీరు చూడగలరు. ఒక గోడ మీద అంటించిన పోస్టర్ లాగా మీరు దాంట్లో ఎలిమెంట్స్ ని ఇంకా యానిమేట్ చేయలేరు, దగ్గరికి వెళ్ళలేరు, పక్కకి చూడలేరు, తిరగలేరు, ఇలా ఏం ఉండదు మీకు. అంటే ఒక 3D ఎన్విరాన్మెంట్ రాదు మీకు. జస్ట్ ఒక 2D లో అంటే ఒక గోడ మీద అంటించిన పేపర్ లాగా, లేదంటే మీ కళ్ళ ముందు జరుగుతున్న ఒక ఫిక్స్డ్ ఫ్రేమ్ లో మీరు ఏం చేయకున్నట్టు అలా ఉండిపోతారు కదా. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కెమెరా లేకపోతే ఏంటంటే మనకు అలా ఉంటుంది అనమాట. కెమెరాతో ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే వీ కెన్ డైవ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్స్, అంటే మీరు ఆ ఆబ్జెక్ట్స్ కి దగ్గరగా వెళ్ళగలరు అండ్ దాని మీద ఫోకస్ చేయగలరు, రిమైనింగ్ ని అన్ఫోకస్ చేసుకోగలరు. ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్ లో మీరు ఒక రియల్ ఎన్విరాన్మెంట్ లో అంటే ఒక 3D ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్లు మనం ఆబ్జెక్ట్స్ ని యానిమేట్ చేసుకుంటూ చూపించగలం. అంటే ఇది చెప్పడం కంటే కూడా మనం ఫ్యూ ఎగ్జాంపుల్స్ తో బేసిక్స్ నుంచి కొంచెం అడ్వాన్స్ యూజర్స్ వరకు అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ నాట్ 3D మోడలింగ్, 2.5D మాత్రమే. అంటే 3D అంటే 3 డైమెన్షనల్ XYZ, బట్ ఇది 2.5 అంటే XY అండ్ Z కి 0.5 అంటే జస్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. లైక్ ఒక లేయర్ కి డెప్త్ క్రియేట్ చేస్తుంది. మీరు ఒక లేయర్ తీసుకుంటే అది టెక్స్ట్ అవ్వండి, ఏదన్నా ఒక PNG ఫైల్ అవ్వండి, ఏదన్నా కానీ ఒక లేయర్ ని మీరు క్రియేట్ చేసి దాన్ని 3D మోడ్ లో కనుక పెట్టినట్టయితే, అంటే 3D కి స్విచ్ చేస్తే ఆ లేయర్ ని మీరు 3D కి స్విచ్ చేసుకోగలిగితే ఆ లేయర్ కి ఒక డెప్త్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఆ లేయర్ గుండా వెళ్ళొచ్చు, ఇంకా దాటి వెళ్ళొచ్చు, ఆ లేయర్ చుట్టూ తిరగొచ్చు, బట్ అది ఒక 3D మోడల్ లాగా క్రియేట్ అవ్వదు. జస్ట్ ఆ లేయర్ ని, ఒక 2D లేయర్ ని 3D లేయర్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఇది ఈ ప్రోగ్రామ్ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది. సో అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేద్దాం, లైక్ ఒక కంపోజిషన్ క్రియేట్ చేద్దాం, సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ అండ్ కంప్ 1. ఓకేనా, ఇది కంపోజిషన్ 1 ఇది. సో ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్లు క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ 1, టెక్స్ట్ 2. ఓకే, అంటే పైన వచ్చినాయి. ఓకే, ఇలా అండ్ అలైన్ చేస్తున్నాను, సెంటర్ అలైన్, అండ్ ఇది కూడా సెంటర్ అలైన్ చేసి ప్రాపర్టీస్లో ఇది కింద పెడదాం. ఇది కింద, ఇది పైన.
ఓకే, స్క్రీన్ మీద మనకి 2 టెక్స్ట్లు ఉంటాయి. ఓకే, ఇది 2D ఎన్విరాన్మెంట్ అనుకోండి. అంటే మీరు ప్రీమియర్ ప్రో చేస్తున్నట్లు ఒక 2 లేయర్లను తీసుకొచ్చేసి పెట్టేసాం. ఇప్పుడు ఇంకో కంపోజిషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంకో కంపోజిషన్ 2 అండ్ సేమ్ సెట్టింగ్స్ పెట్టేసి ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇందాడ ఈ 2 క్రియేట్ చేసాం కదా, ఈ 2 కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సేమ్ ఇప్పుడు కాంప్ 1 లో ఏమున్నాయో, కంపోజిషన్ 1 లో ఏమున్నాయో, కంపోజిషన్ 2 లో ఏమున్నాయో సేమ్ ఉన్నాయి. ఈ కంపోజిషన్ 2 ని 3D చేద్దాం. అంటే కెమెరా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఈ కంపోజిషన్ 1 లో కెమెరా లేదు, వితౌట్ కెమెరా ఇవి ఇలా కనబడుతుంది మనకి. కంపోజిషన్ 2 లో మనం కెమెరా యాడ్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ కెమెరా. ఓకే, 2 నోడ్ కెమెరా అది నేను చెప్తాను. ఓకే, సో ఒక కెమెరా క్రియేట్ అయింది. బట్ ఈ కెమెరా వర్క్ అవ్వడానికి ఈ 2 టెక్స్ట్ లేయర్స్ అనేవి మనకి 3D ఎనాబుల్ లో ఉండాలి. నేను దాటి చెప్పినట్లు ఏ లేయర్ అయినా సరే డిఫాల్ట్ గా అది 2D లేయర్ ఉంటుంది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ వర్కింగ్ విత్ కెమెరా ఇట్ షుడ్ బి యాజ్ 3D లేయర్. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది, 3D లేయర్ అలౌస్ దిస్ టు బి మ్యానిపులేటెడ్ ఇన్ 3 డైమెన్షన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ కింద మనకి ఇది ఎనాబుల్ చేయాలి. ఈ 2 మనకి క్లిక్ చేస్తే ఐకాన్స్ వస్తాయి. అంటే నౌ దిస్ 2 లేయర్స్ వర్క్స్ యాజ్ 3D. ఓకే, ఇప్పుడు ఇవి 3D అని ఏం చేంజ్ లేదు కన్నా నువ్వు కంపోజిషన్ 1 లో ఏదో ఉందో కంపోజిషన్ 2 లో కూడా అదే ఉందంటావు అనుకోవచ్చు. బట్ ఇక్కడ కెమెరా ఉంది మనకి. సో కెమెరా ఉన్నప్పుడు నీకేం చెప్పానంటే ఈ లేయర్లు 3D లేయర్స్ అంటే 3D ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మీరు ఈ లేయర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఎలా వచ్చింది చూడండి. ఊరికి జస్ట్ ఒక స్కేలింగ్ ఆప్షన్స్ లాగా వచ్చినాయి. ఒక యాంకర్ పాయింట్ ఇక్కడ వచ్చింది అండ్ మీరు ఇక్కడ పట్టుకుని డ్రాగ్ చేయొచ్చు అనమాట వీటిని. ఓకే, ఇలా 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 పెంచుకుంటా ఉంటే ఇవి టెక్స్ట్లు ఇలా పెరుగుతాయి తగ్గుతాయి. ఇలా ఓన్లీ మీకు ఆ ఆప్షన్స్ మాత్రమే వచ్చాయి బికాస్ దీస్ ఆర్ ఆల్ 2D లేయర్స్. బట్ హియర్ you can observe whenever I select this layer and we got a gizmo options. Gizmo means 3-dimensional ఈ green color means y axis and red color x axis and blue color is z axis. ఓకే, మీకు xyz మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా గ్రాఫ్ లో xyz అని xy ఉంటది అంటే టాప్ అండ్ హారిజాంటల్ గా వర్టికల్ గా అనేది xy. బట్ z ఉంది అంటే డెప్త్. ఇక్కడ ఈ కేసులో మనకి z ఏంటంటే డెప్త్ అంటే ఏంటండి అంటే మనకు దగ్గరగా ఉన్నది అండ్ దూరంగా వెళ్ళేది. ఓకే, ఎక్కువ డెప్త్ లో ఉంది అంటే మనం ఏదైనా దేంట్లో ఉన్న రివర్ లో ఉన్నాం అదే మనం బావిలో ఉన్నప్పుడు డెప్త్ ఎక్కువ అంటే లోతు ఎక్కువ. బట్ ఇక్కడ మనం పైనుంచి కిందకు చూడట్లా, ముందు నుంచి చూస్తున్నాం. అంటే ముందు జస్ట్ మనం ఫేసింగ్ ఇలా ఉంది కాబట్టి దీని డెప్త్ ఏంటంటే వెనక్కి వెళ్ళడం. ఇలా ఇది వెనక్కి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇది వెనక్కి వెళుతుంది, నాట్ స్కేలింగ్ డౌన్. అంటే దాని యొక్క సైజ్ తగ్గట్లా చూడండి. ఓకేనా, మీరు ఈ పక్కన ఈ ఆట్రిబ్యూషన్ టేబుల్లో ఎప్పుడైతే 3D లేయర్ ఇది మనం ఎనాబుల్ చేస్తామో పొజిషన్ గానీ ఈ యాంకర్ పాయింట్లు గానీ స్కేల్ గానీ వీటన్నిటికీ 3 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఒకసారి నేను మీకు అర్థం అవడానికి ఇది 3D ఆఫ్ చేస్తున్నా. ఈ లేయర్ కి 3D ఆప్షన్ తీసేస్తే చూడండి ఇక్కడ పొజిషన్ X, Y మాత్రమే ఉంటాయి. Whenever we toggled as a 3D, we got 3 options here. One is X, one is Y and one is Z. ఓకేనా, ఇప్పుడు నేను ఈ Z గిజ్మోని అంటే ఈ జెడ్ హ్యాండిల్ ని పట్టుకుని ముందుకు అన్నప్పుడు అక్కడ జెడ్ వాల్యూ చూడండి -460 ఉంది. అదే నేను ఈ ఎన్విరాన్మెంట్ లో వెనక్ అంటున్నప్పుడు 2200 వెళ్ళిపోయింది. అంటే ఓన్లీ జెడ్ మారుతుంది. కానీ మీరు చూడడానికి ఎలా ఉందంటే ఇక్కడ టెక్స్ట్ యొక్క సైజు తగ్గినట్టు పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ మీరు అక్కడ స్కేల్ ని అబ్జర్వ్ చేయండి. స్కేల్ ఏమైనా చేంజ్ అవుతుందా? నెవర్. ఓన్లీ మీకు ఆ యొక్క టెక్స్ట్ డెప్త్ పెరిగింది. ఓకేనా, నేనే ఇక్కడ పెట్టాను. ఓకేనా, అంటే కొంచెం కిందకి పెట్టాను. అంటే టెక్స్ట్ 2 ని నేనేం చేస్తున్నానంటే కొంచెం డెప్త్ అంటే మన కంటికి దగ్గరగా పెట్టి కొంచెం పైకి లేపాను. ఓకే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి వింటున్నారు కాబట్టి మనం ఏం చేసామంటే డెప్త్ ను పెంచుకుంటే జెడ్ వాల్యూస్ ని చేంజ్ చేసాం కాబట్టి మనకు అది ముందుకి వెనక్కి ఉంది. అంటే మీరు ఫోర్స్ఫుల్ గా మీరు ఒప్పుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే మీకు చెప్తూ చేశా కాబట్టి మీకు అర్థమవుతుంది. బట్ ఎవరైనా ఇప్పుడే వచ్చి స్క్రీన్ చూసారనుకోండి ఎలా అనుకుంటారు, ఆ టెక్స్ట్ 2 అనే దానికి 100 సైజ్ ఇచ్చారు, టెక్స్ట్ 1 దానికి ఒక 50 సైజ్ ఇచ్చారు, సో అది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది అని అనుకుంటారు కదా. కానీ మనకి ఇక్కడ కెమెరా ఉంది. కెమెరా ఉండడం వల్ల కెమెరాకి దగ్గరగా ఈ టెక్స్ట్ 1 ఉంది, అదే టెక్స్ట్ 2 ఉంది అండ్ కెమెరాకి దూరంగా టెక్స్ట్ 1 ఉంది అని మనకు తెలియట్లేదు కదా. ఇది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది మనకు బ్లాక్ కలర్ ఉంది కదా, మీకు ఓకేనా? లేదంటే టెక్స్ట్ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటికి నేను కలర్ చేంజ్ చేస్తున్నా. ఓకేనా, టెక్స్ట్ 2 ఒక కలర్
అండ్ టెక్స్ట్ 1 కు కలర్ పెడదాం, అంటే జస్ట్ మీకు ఐడెంటిఫై కోసం. ఓకే, ఈ రెండు పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కెమెరాని సెలెక్ట్ చేయండి. కెమెరాని సెలెక్ట్ చేసి మనకి దానికి సంబంధించిన ఇక్కడ వస్తాయి, మనకి ఆప్షన్స్ వస్తాయి ప్రాపర్టీస్ లో. బట్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఆర్బిట్ అరౌండ్ కర్సర్ అని ఇట్లా, అండ్ ప్యాన్ అండర్ కర్సర్ అని ఇట్లా, అండ్ డాలీ టువర్డ్స్ అని చెప్పి ఇలాంటి కొన్ని ఈ 3 ఉంటాయి. ఇటువరకు ఏంటంటే 3 కలిపి మనకు ఒక దాంట్లోనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 3 డివైడ్ చేసేసి 3 లాగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఆర్బిట్ అరౌండ్ సీన్ టూల్ వచ్చింది, ఆర్బిట్ అరౌండ్ కెమెరా, ఇలా కొన్ని ఉన్నాయి. నేను ఈచ్ వన్ నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే అసలు ఇవి ఏంటివంటే ఈ 3 కెమెరా టూల్స్ అనమాట. ఓకే, సో ఈ మూడిటికి, ఈ 3 ఆప్షన్లకి మనం టాగుల్ అవడానికి కీబోర్డ్ లో సి ప్రెస్ చేయండి. సపోజ్ ఫస్ట్ ఏంటంటే ఆర్బిట్, మీకు 1 by 1 చెప్తాను, తర్వాత మీరు సి క్లిక్ చేస్తా ఉంటే అది ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆర్బిట్ అనమాట. వెనెవర్ మీరు ఈ టూల్ తీసుకుని మీరు స్క్రీన్ మీద ఇలా ఆర్బిట్ చేయగలిగితే, ఆర్బిట్ అంటే మనకి కర్సర్ తో పట్టుకుని మీరు ఇలా అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ 2 ఎక్కడుంది, టెక్స్ట్ 1 ఎక్కడుంది, ఇక్కడ తెలుస్తుంది కదా మీకు, అంటే ముందుందా వెనకుందా అని. ఓకే, అంటే మనం ఒక సీన్ లో ఇది ఇలా అక్కడ మధ్యలో ఉన్నట్టు, మనం అందులోనే ఉండి మనం ఆపరేట్ చేస్తున్నట్టు. మనం ఓన్లీ ఇప్పుడు యాక్సెస్ చేస్తుంది కెమెరా మాత్రమే. అంటే కెమెరా మీరు ఎటు తిప్పుతుంటే ఆ యొక్క ఆబ్జెక్ట్స్ ని ఆ యాంగిల్లోకి వెళ్ళి చూస్తున్నారు. బట్ ఆ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అనేది సేమ్ పొజిషన్ లో ఉన్నాయి. ఇందాడే మనకి ఇలా ఉన్నాయి కదా, ఇలా అలాగే ఉన్నాయి. బట్ మీరు కదులుతున్నది ఏంటంటే, మీరు కెమెరా పట్టుకుని మీరు పక్క వెళ్ళారనుకోండి ఇలా కనబడతాయి, అదే ఇటు వచ్చారనుకోండి ఇలా కనబడతాయి, అలా పైకి నుంచి చూసారనుకోండి ఇలా. అలా మనం కెమెరాని మాత్రం యానిమేట్ చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ప్యాన్ అనమాట. జస్ట్ మీరు ఇది ఏంటంటే ప్యాన్ చేయడం, అంటే ఇట్లా పైకి కిందకి, అంతే, పక్కకి పైకి కిందకి, ఇలా ఒక ప్యానింగ్ అనేది ఆప్షన్. ఇది ఫస్ట్ ఏంటంటే ఆర్బిట్, అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ ని ఆర్బిట్ సరౌండ్స్ తిరగొచ్చు దాన్ని పట్టుకుని. నెక్స్ట్ వచ్చేసి జూమ్, అంటే డాలీ జూమ్, అంటే ఇట్లా జూమ్ లో లోపలికి వెళ్ళిపోవచ్చు, అండ్ బయటకి ఇట్లా వచ్చేయచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు, దగ్గరకి ఇలా వచ్చేయచ్చు. ఈ ఆప్షన్స్ 3 ఉంటాయి మనకి కెమెరాలో, ఇవి బేసిక్సే కదా. సో వీటిని టాగుల్, అంటే ఇప్పుడు మీరు జూమ్ లో ఉన్నారు, వెంటనే ఆర్బిట్ కావాలి, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ సి క్లిక్ చేస్తే ఆర్బిట్ మోడ్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాన్, సి క్లిక్ చేస్తే ప్యాన్ వస్తుంది, అండ్ మళ్ళీ సి క్లిక్ చేస్తే మీకు మళ్ళీ జూమ్ ఇన్ జూమ్ అవుట్లు ఇలా. ఓకే, మళ్ళీ సి క్లిక్ చేస్తే ఆర్బిట్. ఇలా ఈ 3 ఆప్షన్స్ తో మనకి ఈ కెమెరా అనేది యానిమేట్ చేసుకోగలం. ఓకే, జస్ట్ ఇదేంటంటే ఈ టాపిక్ ఏంటంటే జస్ట్ అండర్స్టాండింగ్ కెమెరాస్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దట్స్ ఇట్. అండ్ సెకండ్ పార్ట్ లో మనం ఒక ఫస్ట్ కెమెరా, అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కెమెరా, బట్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా నెక్స్ట్ పార్ట్ లో ఫస్ట్ కెమెరా క్రియేట్ చేద్దాం. ఓకే, we have a scene ready in After Effects. ఒక మన ఫస్ట్ కెమెరాని క్రియేట్ చేసి చూద్దాం. as I said before, రైట్ క్లిక్ ఇవ్వండి. అంటే ఇక్కడ ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ట్రీ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అండర్ కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీస్ నడుస్తున్నాయి. ఏదోటి ర్యాండమ్ గా మీరు ఏదోటి ఏంటంటే, నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేది మీరు ఇక్కడ తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు కెమెరా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ కెమెరా. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కెమెరాస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇందులో టైప్ లో 1 నోడ్ కెమెరా ఉంటుంది అండ్ 2 నోడ్ కెమెరా ఉంటుంది. 1 నోడ్ కెమెరా అంటే లైక్ గోప్రో గానీ, మీరు డ్రోన్ గానీ ఉంటుంది కదా, ఇవి ఎలా వర్క్ చేస్తాయి అంటే, డ్రోన్ తీసుకోండి, సపోజ్ డ్రోన్ తీసుకుంటే మీరు అది ఏం క్యాప్చర్ చేస్తుందంటే, దాని కళ్ళ ముందు ఉన్నదంతా క్యాప్చర్ చేస్తుంది. లెఫ్ట్ రైట్ ముందుకి వెనక్కి మాత్రం మూవ్ అవుతుంది. ఓకేనా, అదర్ దాన్ దాట్ మనకి అందులో ఏం ఫీచర్స్ ఉండవు. గోప్రో కూడా అంతే, మనకి దాంట్లో హెవీ లెన్స్ ఏమి ఉండవు. జస్ట్ అది కనిపించినంత వరకు షూట్ చేస్తుంది. మనం ఎటు తిప్పితే అటు, అది అంటే జస్ట్ లైక్ ప్యానింగ్ అంట, ఓన్లీ ప్యానింగే. దాంట్లో కనిపించినంత వరకు మనకు కనిపిస్తుంది, కెమెరాలో ప్యాన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం 2D యానిమేషన్స్ ఉంటాయి మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో. ఇప్పుడు కార్టూన్స్ టైప్ ఉంటాయి కదా, ఆ కార్టూన్స్ లో ఎలా ఉంటదంటే, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ ఉండదు, జస్ట్ ఏంటంటే ఒక స్క్రీన్ మీద ఫోకస్ ఉంటుంది, రన్నింగ్ ఇలాంటి స్టఫ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ప్యానింగే ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ పరిగెత్తు ఇంట్లోకి వెళ్ళడం, తర్వాత బయటికి రావడం, ఇలా ఒక ప్యానింగ్ లోనే ఉంటుంది. సో 1 నోడ్ కెమెరా అనేది ఆ పర్పస్ యూజ్ చేస్తాం. అండ్ చాలా రెగ్యులర్ గా అయితే అది యూజ్ చేయం మనం, ఎక్కువ 2 నోడ్ వాడతాం. ఎందుకంటే సినిమాటిక్ ఫోకసెస్ కావాలనుకున్నప్పుడు, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్స్ ని మీరు ఒక సినిమాటిక్ వేలో ఫోకస్ లోనే చూపించాలనుకున్నప్పుడు 2 నోడ్ కెమెరా వాడతాం. బికాస్ ఆఫ్ అందులో మనకు ఎంఎంస్ ఉంటాయి, అంటే 50 mm సెట్ చేసుకుని 35 mm అలా ఫోకల్ లెంత్ సెట్ చేసుకుని, అపర్చర్ అండ్ టార్గెటెడ్ ఫోకస్ కావాల్సి ఉన్నప్పుడు, ఎఫ్ స్టాప్ ఇప్పుడు మనకి అపర్చర్ ఉంటుంది కదా, ఎఫ్ స్టాప్ అలాంటివన్నీ కావాల్సి ఉన్నప్పుడు మనకు 2 నోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ కెమెరాకి నేమ్ ఇచ్చుకోవచ్చు. ప్రీసెట్ లో వచ్చేసి 35 mm ఇలా మీరు కావాల్సినటువంటి ప్రీసెట్, అంటే రియల్ ఎన్విరాన్మెంట్ లో కెమెరాలు యూజ్ చేసిన వాళ్ళు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. లెన్స్ అవి ఇప్పుడు మనం
కెమెరా కొన్ని జూమ్ లెన్స్ కావాలంటాం. యాక్చువల్లీ జూమ్ లెన్స్ ఏంటంటే ఒక 80 mm దాటిన తర్వాత అన్ని మనకు జూమ్ లెన్స్ అని అంటాం. 200 mm, 135 mm. నార్మల్ గా పోర్ట్రేట్ లెన్స్ ఏంటంటే 35 mm, 24 mm, 28 mm ఇవన్నీ నార్మల్ ఉంటాయి. అండ్ 15 mm అంటే వైడ్ యాంగిల్, అంటే తక్కువ డిస్టెన్స్ లో ఎక్కువ కవర్ చేస్తుంది అనమాట. జూమ్ అంటే ఏంటంటే ఎక్కడో ఉన్న ఆబ్జెక్ట్స్ ను ఓన్లీ ఫోకస్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్స్ వరకు జూమ్ వెళ్ళి చూపిస్తుంది. ఇవన్నీ మీకు బేసిక్స్ ఏంటి, కెమెరా బేసిక్స్ ఇవి. నేనేంటంటే అటు జూము కాదు, ఇటు లాంగ్ ల్యాండ్స్కేప్ కాదు, 35 mm తీసుకుని ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూడండి వార్నింగ్ వస్తుంది, కెమెరా అండ్ లైట్స్ డు నాట్ అఫెక్ట్ 2D లేయర్. సెలెక్ట్ ఏ లేయర్ అండ్ చూస్ లేయర్ 3D లేయర్ ఫ్రమ్ ది మెనూ. ఓకే, ఎందుకంటే అదేం చెప్తుంది, మీరు తీసుకున్న అంటే మీరు క్రియేట్ చేసిన ఈ కంపోజిషన్ లో ఓన్లీ 2D లేయర్స్ మాత్రమే ఉన్నాయి, కెమెరాలు లైట్లు ఈ లేయర్ కి సెట్ అవ్వదు అని చెప్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న ఆబ్జెక్ట్స్ ని 3D లేయర్ లోకి మార్చుకోండి. ఎక్కడ లేయర్ లోకి వెళ్ళి 3D లేయర్స్ క్లిక్ చేయొచ్చు. ఆర్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఈ ఐకాన్స్ ఉంటాయి, ఈ 2 ఐకాన్స్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇలా మనం ఒక ఫస్ట్ కెమెరా క్రియేట్ చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పినట్లు ఇంకొక ఈ కెమెరా డిలీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇందాక చేద్దాం అది అనుకున్నాను. ఓకే, కెమెరా 1 లో 1 నోడ్ కెమెరా ఉందన్నాను కదా. ఓకే, ఆ కెమెరా పెట్టుకున్నాను, క్లిక్ చేశాను. 1 నోడ్ కెమెరా అంటే చూపిస్తున్నా మీకు 1 నోడ్ అంటే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని చూపిస్తున్నా. ఇందులో పొజిషన్ పైకి కిందకి, ఓకే, ఇది రొటేషన్, ఓకేనా, అండ్ ఇది ఎక్స్పోజిషన్, అండ్ ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్. రీసెట్ చేస్తున్నాను మళ్ళీ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ముందుకి వెనక్కి పక్కకి సైడ్ కి ఇలా రొటేషన్ అంటే కూడా ఎలా వస్తుంది మీకు, ఇలా ఇంతే, ఓన్లీ ఈ రొటేషనే. బట్ మీకు అక్కడ 3D ఇలాగ ఏం అనిపించట్లేదు. ఓన్లీ ఆ కెమెరా ఏంటంటే మీకు కనిపించేదే అటు ఇటు తిప్పి చూపిస్తుంది. అదే ఇది డిలీట్ చేస్తున్నాను. అదే మనకి 2 నోడ్ కెమెరా అయితే 2 నోడ్ కెమెరా క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఆప్షన్స్ లోకి వెళ్ళండి, లైక్ పొజిషన్. ఓకే, ఈ పొజిషన్ అన్నప్పుడు చూడండి ఇట్లా, అండ్ జెడ్ పొజిషన్ ఇది ఓకే. ఇందాక మీకు జూమ్ ఇన్, బట్ జూమ్ కి వెళ్లే కొద్దీ మీరు అది ఎలా రొటేట్ అవుతుందో చూడండి. అలా అంటే ఒక రియల్ కెమెరా లాగా. అండ్ ఇది మన ఏమంటారు, ఎక్స్ పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇట్లా అంటే ఏంటంటే ఆర్బిట్ అవుతుంది మనకి. అది ఎలా అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇది కూడా అంతే, ఇందాక రొటేషన్, ఇది ఈ రొటేషన్ అవుతుంది, అండ్ ఇది ఈ రొటేషన్ అవుతుంది. ఇలా అంటే మధ్యలో మనం కెమెరా పట్టుకుని ఉన్నాము, ఓరియంటేషన్స్ అనేది మన చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు మన చుట్టూ ఇలా ఉంది, ఇది చుట్టూ తిరుగుతున్నట్టు ఇది ఓరియంటేషన్. ఓకే, అంటే మీకు కొంచెం డెప్త్ కి వెళ్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట ఎలా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఆర్బిట్ తీసుకుని ఇది ఇలా తిప్పి చూడండి. ఓకేనా, ఓకే, ఇది ఈ ఇమేజ్ కి అతుక్కున్నట్టు ఉంది కదా, దాన్ని మీకు చెప్పినట్లు అతుక్కోకుండా ఒకవేళ ఈ చెట్టు అనేది కొంచెం ముందుకు పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఆర్బిట్ చేసి చూద్దాం. అదిగో వెనకాల ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇలా ఇప్పుడు అర్థం అవుతుంది కదా. ఇలా మనం ఒక కెమెరాని క్రియేట్ చేసుకోగలం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. దీనికే కంటిన్యూషన్. ఇప్పుడు మనం కెమెరా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం, అండ్ నెక్స్ట్ ఈ కెమెరా సెట్టింగ్స్ ఏముంటే చూద్దాం. అంటే సెట్టింగ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. In this topic, we are going to discuss camera setting. ఓకే, మనం ఒకసారి ఈ కెమెరా ఆప్షన్స్ లో వెళ్దాం. ఈ ట్రాన్స్ఫార్మ్ కాదు, జస్ట్ ఇది ఓరియంటేషన్, పొజిషన్ ఇవన్నీ ఇప్పుడు మనం చూసాం కదా. అలాగే కెమెరా ఆప్షన్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ. ఇందులో జూమ్ చూడండి. ఫస్ట్ ఇది జూమ్. మీకు ఎంత జూమ్ లో కావాలంటే ఇది అంత జూమ్ లో మీరు ఇట్లా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంది, అది నేను చెప్తాను. ఓకే, అపర్చర్ అండ్ బ్లర్ లెవెల్. ఫస్ట్ ఏంటంటే మీరు జూమ్ అంటే యాక్చువల్ గా మీరు కెమెరా ఎక్కడైతే ఉంటుందో అక్కడే పెట్టండి, జూమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పొజిషన్ అని ఉందో చూసారా, ఏంటంటే ఈ పొజిషన్ కూడా జూమే. అంటే ఏంటంటే కెమెరా యొక్క పొజిషన్ మారుస్తున్నారు మీరు. ఇది కెమెరాని ముందుకు జరుపుతున్నారు. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ లో ఉన్న పొజిషన్ లో సెట్టింగ్ ఏంటంటే కెమెరా యొక్క పొజిషన్ మారుతున్నట్లు. బట్ కెమెరా ఆప్షన్ లో ఉన్న జూమ్ ఏంటంటే కెమెరా స్టేస్ వేర్ ఇట్ ఈస్, అక్కడే ఉంటుంది. దాని యొక్క లెన్స్ ని మనం జూమ్ లోకి పెడుతున్నాం అనమాట. ఇలా పెడుతున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఎనీ కెమెరా రియల్ లైఫ్ ఆర్ వర్చువల్, ఎనీ కెమెరా మీరు చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఫోన్ లో ఫోటో తీస్తారు అండ్ కెమెరాలో ఫోటో తీస్తారు. మీరు కెమెరాలో తీసిన దానికే ఎక్కువ లైక్ చేస్తారు. ఎందుకంటే ఫోన్ లో మీ కంటికి కనిపించినట్టు వచ్చేస్తుంది ఫోటో. ఇప్పుడంటే బాగా వస్తున్నాయండి ఐఫోన్లు, ఎన్ని వచ్చిన తర్వాత బాగా వస్తున్నాయి ఫొటోస్. అది కాదు, నార్మల్ ఫోన్ లో మీరు తీసేసింది అండ్ డిఎస్ఎల్ఆర్ లో తీసారనుకోండి పెద్ద కెమెరాలో, అది ఏం చేస్తుంది అంటే ఇమేజ్ కి డెప్త్ ఇస్తుంది. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూసారో దాన్నే ఫోకస్ చేసి రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక సినిమాటిక్ లుక్ వచ్చేసి మీకు ఆ ఫోటోని ఎక్కువ లైక్ చేయగలుగుతారు మీరు. అలాగే మొబైల్ ఏంటంటే మనకు అంత డీప్ లెన్స్ ఉండవు కాబట్టి అది ఏదైతే చూస్తామో అది క్యాప్చర్ చేసి ఇచ్చేస్తుంది అండ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎలాగంటే దీన్ని ఒకవేళ ఆన్ చేయండి, ఇక్కడ ఆన్ చేసి
మీరు ఈ ఫోకస్ డిస్టెన్స్ ఉంది చూసారా, ఫోకస్ డిస్టెన్స్ అనేది కెమెరా నుండి సబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, ఫోకస్ లో ఉంది ఆ డిస్టెన్స్. అంటే సపోజ్ ఈ ట్రీ మనకి ఫోకస్ అవ్వాలనుకోండి, ఇప్పుడు ఇది 700 పిక్సెల్స్ లో ఉంది, బట్ మనం దాన్ని తగ్గిద్దాం. ఎంత, ఒక 2 అంటే మీకు తెలిసిపోద్ది ఇక్కడ, అదిగో ఒక 150 ఇవ్వగానే మీకు అది తెలిసిపోతుంది బ్లర్నెస్ అనేది. ఓకేనా, ఇక్కడ అపర్చర్ అనేది చూడండి. అంటే అంటే ఎలా ఉంటదంటే ఇది ఫోకస్ డిస్టెన్స్ అండ్ అపర్చర్ రెండింటిని మీరు ప్యారలల్ గా చూసుకోండి. అంటే లైక్ ఎలా అపర్చర్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ బ్లర్ అనేది మీకు కావాలంటే మీరు అంత సెట్ చేసుకోవచ్చు. బట్ ఫోకస్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఫోకస్ అంతా చెట్టు మీద ఉంది అంటే 621 పెడితే గానీ చెట్టు మీదకి రాలేదు. అలాగే మీరు ఇంకా దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళారనుకో, పెంచడం కానీ తగ్గించుకుంటాం కానీ వెళ్ళారనుకోండి, ఇప్పుడు చూడండి ఏమైంది, చెట్టు బ్లర్ అయింది అండ్ బిల్డింగ్స్ ఫోకస్ లోకి వచ్చినాయి. ఎక్కడ 900 డిస్టెన్స్ లోకి వెళ్తే, ఇందాక 600 పెట్టినప్పుడు మీకు చెట్టు ఫోకస్ అయ్యింది. మీరు ఇంకొంచెం అబ్జర్వ్ చేయండి, ఇది చూడండి, ఇప్పుడు ఫోకస్ అంతా చెట్టు మీద ఉంది, ఆ వెనకాల ఉన్నదంతా బ్లర్ అయ్యింది. ఓకేనా, అట్లాగే అంటే ఒక స్క్రీన్ మీద మీకు ఇవన్నీ చెప్పబట్టి మీకు అర్థమైంది. బట్ వర్చువల్ గా మీకు ఎలా అర్థం అవ్వాలంటే ఈ కింద ఉన్నాయి చూసారా, యాక్టివ్ కెమెరా, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ అంటే మీరు చూస్తున్న వ్యూ పోర్ట్. ఇది వ్యూ పోర్ట్ లో మీకు ఏ మోడ్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్ కెమెరా, మీరు కెమెరాలో సెట్టింగ్స్ అన్ని లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ కింద కెమెరా 1 అంటే సపోజ్ ఒక మోర్ దాన్ 1 కెమెరా ఉన్నాయి అనుకోండి, 1 2 3 అలా. సో ఏ కెమెరాని మీరు చూడాలనుకుంటున్నారో అది పర్టికులర్ గా ఆ కెమెరాని మీరు పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ మోడ్, ఫ్రంట్, లెఫ్ట్, టాప్, బ్యాక్, రైట్, బాటమ్ ఇవి ఉన్నాయి చూసారా. అంటే ఇప్పుడు మీరు ఎందులో ఉన్నారంటే, ఇప్పుడు ఇది ఫ్రంట్, ఓకేనా, ఇది లెఫ్ట్. చూడండి, లెఫ్ట్ నుంచి చూస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు చూసేది కెమెరా, ఈ గీతలు ఉన్నాయి చూసారా కెమెరా, మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఉంది చూసారా, ఇది బ్యాక్గ్రౌండ్, ఆ బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా బ్యాక్గ్రౌండ్, అది. ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఏంటంటే ట్రీ, అంటే బ్యాక్గ్రౌండ్ కి ట్రీ ఇంత డిస్టెన్స్ లో ఉంది మనకి. ఓకే, అండ్ ఇది కెమెరా, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది కెమెరా. ఓకేనా, ఇప్పుడు ఈ కెమెరా నేను ఇలా దగ్గరికి వెళ్తున్నాను, దూరంగా వెళ్తున్నాను, ఇక్కడ ఇలా కూడా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ ఉంది చూసారా, ఈ యాంకర్ పాయింట్ ని కూడా నేను ఇలా కెమెరా పైకి చూడొచ్చు, కిందకు చూడొచ్చు. ఇదేంటంటే ఓరియంటేషన్, మీరు ఆర్బిట్ చేశారు కదా, అలా ఓరియంటేషన్ అలానే సెట్ చేసుకోవచ్చు అండ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, తీసుకొచ్చేసి వెనక్కి పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో ఇంకో చిన్న గీత ఉంది చూసారా, ఇది ఉందో చూసారా, ఇదే మన ఫోకస్. అంటే మనం ఇందాక చెట్టు మీద ఫోకస్ చేసాం కదా, ఇప్పుడు చూడండి ఫోకస్ కదా మనకు కావాల్సింది. ఇదిగో ఫోకస్ డిస్టెన్స్ లో 494 ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ అది మనకి ఓకే అయింది, అంటే ఫోకస్ లోకి వచ్చేసింది, కనబడింది. కానీ ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఆ చెట్టు వెనకే ఉంది ఫోకస్, బట్ ముందుకు రాలేదు. ఇంకొంచెం దీన్ని ఏం చేస్తామంటే దాని మీద పెడుతున్నాను ఓవర్లాప్ చేసి, ఇప్పుడు ఇదిగో ఇంకా రావాల్సింది మనకి. ఓకే, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చెట్టు మీద మనకి ఫోకస్ ఉంది. ఓకే, మీకు అర్థమవుతుందా? అంటే ఇన్ కేస్ మీకు మీ కాంపోజిషన్ లో చాలా లేయర్స్ ఉన్నప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా ఫోకస్ గానీ, ఎగ్జాక్ట్ గా మీరు ఆ కెమెరాని చూసుకోవాలనుకున్నప్పుడు ఇలా లెఫ్ట్ వ్యూ గానీ రైట్ వ్యూ అయినా పర్లేదండి. రైట్ వ్యూ అంటే ఇటు వస్తుంది, లెఫ్ట్ వ్యూ అంటే అటు వస్తుంది. ఏదో ఒకటి పెట్టుకుని ఏమన్నా బ్యాక్ వ్యూ కూడా చూడొచ్చు అండ్ బాటమ్ వ్యూ కూడా చూడొచ్చు. అలా మీకు లెఫ్ట్ వ్యూ పెట్టుకుని అక్కడ ఫోకస్ అయింది ఏ ఆబ్జెక్ట్ మీద అయిందో తెలుసుకోవచ్చు ఇలా. సో ఇలా ఇక్కడ నేను ఫోకస్ ఇలా పెట్టుకున్నా కదన్నా, నాకు అడ్జస్ట్ అవుతుంది. బట్ నాకు లైవ్ లో ఇంకో విండోలో కనబడాలి అంటే కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి, వ్యూ 1 ఉంది కదా, 2 వ్యూస్ ఉన్నాయి కదా, 4 వ్యూస్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు 2 వ్యూస్ పెట్టుకోండి. ఓకేనా, ఒక వ్యూ ఏమో డైరెక్ట్ గా మీకు యాక్టివ్ కెమెరా డిఫాల్ట్ వ్యూ చూపిస్తుంది, వెనకాల ఏముందో అంతా చూపిస్తుంది. ఒక వ్యూలోనేమో మీరు పెట్టుకున్నటువంటి లెఫ్ట్ వ్యూ కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇన్ కేస్ నేను కెమెరాని ఇట్లా వెనక్కి జరుపుతుంటే మీకు లైవ్ లో ఆ కెమెరా మూవ్మెంట్ అనేది తెలుస్తుంది ఇలా. ఓకేనా, ఇట్లా ఇప్పుడు చూడండి, నేను కెమెరా కొంచెం దూరంగా పెట్టాను, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫోకస్. ఓకే, ఇప్పుడు నేను ఫోకస్ డిస్టెన్స్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ యువతల సైడ్, లెఫ్ట్ సైడ్, మీకు రైట్ సైడ్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఫోకస్ అనేది ఎలా కదులుతుందో. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇటు చూడండి, చెట్టు ఎలా ఉంది, ఫోకస్ లోకి వచ్చింది. నేను చెట్టును దాటేసి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళా ఫోకస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అయ్యి చెట్టు బ్లర్ అయింది. అండ్ మళ్ళీ వెనక్కి చెట్టు దగ్గరికి వచ్చాను, చెట్టు ఫోకస్ అయింది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. సో ఆ బ్లర్ అయ్యే అమౌంట్ 200+ ఉంది. మీరు ఇంకా ఎక్కువ బ్లర్ అవ్వాలనుకోండి, అది ఆ అమౌంట్ ని ఇలా పెంచండి. 800 పెంచేసాను నేను, అంత అవసరం లేదు. మోస్ట్లీ ఏంటంటే ఒక సినిమాటిక్ లుక్ రావాలనుకున్నప్పుడు 100 బ్లర్ ఉన్నా సరిపోతుంది మీకు. నేను ఒక 1000 ఇచ్చాను అనుకోండి, ఎంత బ్లర్ అయిందో చూడండి. 1000 ఇచ్చి మళ్ళీ ఫోకస్ ని అడ్జస్ట్ చేస్తున్నా ఇలా 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 ఇలా. ఓకేనా, ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఇవన్నీ మనకి. అండ్ ఓకే, ఫోకస్
అపర్చర్ వచ్చేసి 100. ఇది సరిపోతుంది, మనకి ఇది సరిపోతుంది ఈ కేసులో. అలాగే 2 వ్యూస్ కాకపోయినా మనకు 4 వ్యూస్ కూడా ఉంటాయండి. ఇలా ఇందులో కూడా మీకు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ, ఇలా అన్ని వ్యూస్ ఉంటాయి. ఇదేం ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ కెమెరా ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ కాదు కానీ టాప్ వ్యూ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ టాప్ ఇలా అన్ని వ్యూస్ లో మీకు కవర్ అవుతూ ఉంటుంది. మీ యొక్క ఫోకస్ ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ కెమెరాస్ ని మూవ్ చేసుకోవచ్చు. ఇలా వ్యూ కూడా ఉంటుంది అనమాట. సో మనకు ఒక వ్యూ చాలనుకుంటే ఒక వ్యూ, అండ్ ఇది కూడా యాక్టివ్ కెమెరా పెట్టుకొని చివర ఫిట్ వ్యూ కొట్టుకోండి. ఇది సరిపోతుంది. ఇది ఓకే. ఇక్కడ కూడా మీరు టాప్ లెఫ్ట్ ఇలాంటివి కాకుండా కస్టమ్ వ్యూ 1 అండ్ కస్టమ్ వ్యూ 2, కస్టమ్ వ్యూ 3 ఇలా కొన్ని ఉన్నాయి కదా మనకి. వీటిలో కస్టమ్ వ్యూ 1 ఏంటంటే ఇది ఒక కస్టమ్ వ్యూ అనమాట. ఆల్రెడీ డిజైన్ చేసినటువంటి వ్యూ. అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్లు ఒక వ్యూ తీసుకుని దాన్ని ఆర్బిట్ చేసి చూసుకోవడం కంటే కూడా ఒక 3D ఎన్విరాన్మెంట్ లో ఉంది ఇది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం, చూడండి, ఇప్పుడు చూడండి, ఓకేనా. మీరు పెట్టినటువంటి లేయర్లు అండ్ ఈ కెమెరా ఇవన్నీ కూడా మీకు ఒక 3D ఎన్విరాన్మెంట్ లో చూపిస్తుంది. జస్ట్ అది చూపించడం మీకు ఒక ఐడియా కోసం ఇది వచ్చింది ఇక్కడ. ఓకే, కస్టమ్ వ్యూ 2 పెట్టండి. ఇది ఒక ఐడియా కోసం అనమాట. ఇది ఇలా అంటే ఏం లేదండి, మామూలుగా ఎలా ఉంటదంటే ఓకే ఈ వ్యూ ఉందనుకోండి, ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఇది కొంచెం వెనక పెట్టుకుందాం, ఈ చెట్టుని కొంచెం ముందు పెట్టుకుందాం, అండ్ ఈ కెమెరాని కొంచెం వెనక పెట్టుకుందాం, ఈ మధ్యలో ఏదన్నా లేయర్లు యాడ్ చేయాలి. ఇలా ఒక వ్యూ చూసుకోవడానికి అనమాట. అక్కడక్కడ మన చెస్ బోర్డులు ఎలా ఉంటాయి, అక్కడ ఒకటి అట్లా పెట్టుకుంటాం కదా. ఆ పెట్టుకునే పైనుంచి ఇలా చూస్తున్నట్టు మనం ఒక అరేంజ్మెంట్ కోసం ఇవన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు నార్మల్ గా యాక్టివ్ కెమెరాకి వచ్చేసి మీరు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్మెంట్లు అవన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇంత బ్యాక్గ్రౌండ్ బాగా దూరంగా పెట్టేసాం కదా. సో దూరంగా పెట్టేస్తే ఏమైంది, మనకి అది చిన్నగా కనబడుతుంది. చిన్నగా మీన్స్ ఫుల్ సైజే, దాని ఒరిజినల్ సైజే అది, బట్ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దాని అంచులన్నీ మనకు కనబడుతుంది. దాన్ని మనం పెంచుకుందాం, జస్ట్ పెంచుకుందాం. ఇది స్కేల్ పెంచాను ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ కస్టమ్ వ్యూకి వెళ్ళి చూడండి. ఏం చేశాను నేను, ఈ బ్యాక్గ్రౌండ్ ని పెద్దగా చేశాను అంతే, దగ్గరగా పెట్టాల. ఇందాక మీకు ఎక్కడైతే చూసారో మీరు అది అక్కడే ఉంది. ఓకేనా, ఇది ఇందాక ఇక్కడ పెట్టా నేను, అది అక్కడే ఉంది, చెట్టు ఇక్కడే ఉంది, కెమెరా ఇక్కడే ఉంది, బట్ చిన్నగా అయిపోయిందని ఇమేజ్ ని స్కేల్ పెంచాను అనమాట. అండ్ కింద వచ్చేసి బ్లర్ లెవెల్ ఉంది చూసారా, అంటే బ్లర్ అయ్యింది. ఆ బ్లర్ అవ్వటం ఎంత లెవెల్లో అవ్వాలి, ఓకేనా. ఇది అపర్చర్ ఎక్కువ పెట్టినా కొంచెం బ్లర్ తక్కువ అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం బ్లర్ లెవెల్లో 100% నుంచి 70% అలా పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. అండ్ ఐరిస్ షేప్ అంటే ఇప్పుడు ఈ బ్లర్ ఇవి ఉన్నాయి చూసారు, ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ బ్లర్ అయింది చూసారా, అదేంటంటే ఫాస్ట్ రెక్టాంగిల్ అని, ట్రయాంగిల్ అని, ఓకే, అండ్ స్క్వేర్ అని, అంటే పిక్సెల్స్, ఆ బ్లర్ అయిన పిక్సెల్స్, పెంటగాన్ అని అండ్ హెక్సాగాన్, ఇలా కొన్ని షేప్లు మనకి ఇక్కడ ఇస్తుంది. నేను ఏంటంటే ఫాస్ట్ రెక్టాంగిల్ ఏదైనా బాగానే ఉంటుంది డిఫాల్ట్ గా. బ్లర్ అయిన దానికి మనం పెద్ద చూడం, బట్ ఏంటంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటంటే పిక్సెల్స్ ఉంటాయి కదండి, అంటే లో క్వాలిటీ ఉన్నాయి, ఏంటంటే మనం బాక్సులుగా బ్లర్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం క్వాలిటీ తక్కువగా కనబడతాయి. సో ఆ షేప్స్ ఇచ్చామనుకోండి, కొంచెం ఒక సినిమాటిక్ లుక్ లో బ్లర్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఐరిస్ రొటేషన్, ఐరిస్ రౌండ్నెస్, ఇవన్నీ ఏంటంటే ఆ బ్లర్ కి సంబంధించినవి. అవి నాట్ వర్త్ అనమాట. మీరు ఈ ఫస్ట్ 4 జూమ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఫోకస్, అపర్చర్, బ్లర్ లెవెల్, ఈ 4, 5 అవి గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్, పొజిషన్, ఓరియంటేషన్, జెడ్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి రొటేషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవి మాత్రం మనకి మెయిన్ కెమెరా సెట్టింగ్స్ లో. నెక్స్ట్ మనం కెమెరా యానిమేట్ చేయడం అంటే టూల్స్, దాంట్లో కెమెరాకి సంబంధించిన టూల్స్, ఇప్పుడు ఆర్బిట్ టూల్, ట్రాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రాక్ జెడ్ ఇలా ఉన్నాయి కదా, ఇవి మాత్రం మనం నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్ విల్ బి పార్ట్ 4, కెమెరా టూల్స్ అండ్ యానిమేషన్. కెమెరాని యూజ్ చేసుకుని మనం యానిమేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్లీ నీకు ప్రీవియస్ గా చెప్పినట్లు ఇక్కడ ఒక 3 టూల్స్ ఉంటాయని చెప్పాను. అంటే కెమెరాని మనం ఎలా అయితే ఆపరేట్ చేసుకోవాలో, ఆర్బిట్, పాన్ అండ్ జూమ్, ఈ 3 టూల్స్ ని యూజ్ చేసి ఒక చిన్న యానిమేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ది ఆర్బిట్ అన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ ని సరౌండింగ్స్, అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఒక సర్కిల్ మోషన్స్ లో తిరగడం, ఆర్బిట్ గా తిరగడం అనేది ఈ టూల్ యూజ్ చేసి మనం యానిమేట్ చేద్దాం. నెక్స్ట్ ప్యాన్, నెక్స్ట్ జూమ్, అలా చూద్దాం. ఈ కంపోజిషన్ లో మనకి ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ కెమెరా. టెక్స్ట్ అనేది నేను అంటే డెప్త్ కోసం దాన్ని 3D చేసి ఉంచాను ఆల్రెడీ. అంటే 3D లో ఉంటుంది అది, ఎలిమెంట్ 3D యూజ్ చేసి దానికి ఒక ఎఫెక్ట్ అప్లై చేసేసి ఉంచేసాను. మీకు బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది చూడండి.
చూడడానికి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఒక 4K వాల్ పేపర్, ఇది జస్ట్ వాల్ పేపర్. ఒక కెమెరా 2 నోడ్ కెమెరా ఉంది. సో ఫస్ట్ ది ఆర్బిట్ యానిమేషన్ చూద్దాం. అంటే మన మెయిన్ హీరో అంటే మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అమిగో. ఓకే, ఫస్ట్ ది ఆర్బిట్ టూల్ తీసుకోండి. ఇక్కడ పొజిషన్, ఓరియంటేషన్ అండ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడిటికి ఇక్కడ క్లాక్ సింబల్ క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. ఓకే, నేను నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బిగినర్ కోర్స్ లో మీకు ఇవన్నీ బేసిక్స్ అన్ని కవర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి, యానిమేట్ చేయడం ఏంటి తెలియకపోతే మీరు అందులో ఒకసారి చూడండి. అందులో కూడా మనకు కెమెరా గురించి ఒక చాప్టర్ ఉంది. బట్ ఏంటంటే పైన బేసిక్ గా వెళ్ళిపోయాం. ఇంత డెప్త్ అయితే ఉండదు అక్కడ, బట్ ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర పెట్టి కీ ఫ్రేమ్స్ ఆన్ చేసి ఇక్కడ ఈ టెక్స్ట్ చుట్టూ మీరు ఇలా కీ ఫ్రేమ్స్ ఆన్ చేశారు కాబట్టి సరిపోతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ ఒక 5 సెకండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఇలా పెట్టండి. అంటే మీరేం చేయవసరం, ఆటోమేటిక్ కీ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. మీకు అక్కడ ఏ మూమెంట్ అయితే వచ్చిందో అక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ కీ ఫ్రేమ్స్ వచ్చేసి రెండింటికే వచ్చినాయి. అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పొజిషన్ కి మాత్రం మనకి కీ ఫ్రేమ్ వచ్చింది. ఈ ఓరియంటేషన్స్ కి అవసరం లేదు, సో తీసేసాను నేను. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్ కి రండి. ఒకసారి ప్లే చేసి చూడండి. అంటే మీకు ఇక్కడ ఏం కదులుతుందంటే ఓన్లీ కెమెరా మాత్రం ఇటు సైడ్ ఉన్న కెమెరా అటు సైడ్ కి వెళ్ళింది. ఏది ఆర్బిట్ అయింది, అది కూడా మనం యానిమేట్ చేసాం. ఈ టెక్స్ట్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాగే ఉన్నాయి. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. ఎందుకంటే మనకి డిఫాల్ట్ వ్యూ ఉంది కదా ఇలా. సో మనం ఇలా పెట్టుకున్నాం, దాన్ని కవర్ అయ్యేటట్టు పెట్టుకున్నాం. సో అది మీకు కట్ అయిపోయింది. మీకు ఇంకొంచెం పెద్దగా కావాలనుకోండి, ఇది అంటే కట్ అవ్వకూడదు అనుకోండి, మీరు దాన్ని తీసుకుని స్కేల్ పెంచుకోండి. ఇక ఇలా పెంచుకుంటే మీరు స్టార్టింగ్ ఇలా ఉంది కదా, సో కవర్ అవుతుంది. సరౌండింగ్స్ లో మనకి కవర్ అయింది. కొంచెం తగ్గించండి. ఇంతవరకు కవర్ అయింది కాబట్టి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకేనా, అంటే అర్థమైంది కదా, ఆర్బిట్ అయింది. ఇలా మనకి ఆర్బిట్ అయింది. ఓకే, అండ్ సేమ్ వేలో ఇప్పుడు ఈ 2 తీసేస్తున్నాను నేను. ఓకే, రీసెట్ చేసేస్తున్నాను. సేమ్ వేలో మీరు ప్యాన్ చూడండి. ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ లోకి రండి, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పొజిషన్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. ఈ ప్యాన్ తీసుకుని లెఫ్ట్కి ఇవ్వండి. అండ్ ఇక్కడ 5 సెకండ్స్ అయిన తర్వాత ఇట్లా ఇవ్వండి. ఒకసారి ప్లే చేసి చూడండి. ప్యాన్ ఏమవుతుందంటే X to Y, Y to X అండ్ పైని కిందకి ఇలా. లేదనుకోండి ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ పెట్టండి. అండ్ 5 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. అట్లా. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇదే వేలో మీరు ఆర్బిట్ తీసుకోండి. మళ్ళీ ఆర్బిట్ తీసుకుని ఇగో ఇలా డెప్త్ చూపించండి ఇలా. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఇలా. ఇప్పుడు చూడండి, ప్యాన్ అవుతుంది, ఆర్బిట్ అవుతుంది. ఓకేనా, అంటే ఏంటంటే ఆర్బిట్ అనేది ఒక టూలు, ప్యాన్ ఒక టూలు, అలా టూల్ గా అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఆర్బిట్ సెపరేట్ గా చేసాం, ప్యాన్ సెపరేట్ చేసాం. ఈ 2 కంబైన్డ్ గా చేసాం. ఇప్పుడు అంటే రెండింటికి మనం అప్లై చేసాం. పొజిషన్ వస్తుంది, దానికి ఆర్బిట్ వస్తుంది. అలాగే ఇప్పుడు జూమ్ తీసుకోండి. ఓకేనా, జూమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి జూమ్ ఇన్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ జూమ్. అర్థమవుతుంది కదా. అంటే ఆర్బిట్ అంటే సరౌండింగ్స్, ప్యాన్ అంటే లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, టాప్ బాటమ్, అండ్ జూమ్ అంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఈ 3 ఆల్ దీస్ 3 టూల్స్ కంబైన్ టుగెదర్ వి క్రియేట్ వన్ యానిమేషన్. ఇట్లా మీకు కావలసిన సబ్జెక్ట్ ని మాత్రం ఫోకస్ చేసుకుంటూ రిమైనింగ్ అంతా మనకి బ్లర్ చేసేసుకుని, ఇప్పుడు మనం ఇక్కడ బ్లర్ అవ్వలేదు కదా, సో ఇద్దాం, ఇబ్బంది లేదు. ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ లో పెట్టుకుని సపోజ్ ఒక 90 ఇచ్చేస్తే, అంటే తక్కువ వాల్యూకి వెళ్ళాం అనుకోండి, మనకు బ్లర్ అయిపోయి ఉంటుంది. ఎక్కడికి కావాలని మనకు అక్కడికి బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫోకస్ అయింది కదా. అండ్ బ్లర్ వాల్యూ పెంచండి. అండ్ ఫోకస్. ఇదేంటంటే రియల్ టైంలో మనకు వెంటనే చూపించదు. ఒక్కొక్క వాల్యూ మనం కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ సరిపోతుంది. అండ్ అపర్చర్ పెంచండి. ఓకే, బ్లర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూడండి.
అంటే ఇందాక మనం జూమ్ ఇన్ ఇచ్చాం కదా స్టార్టింగ్ లో. సో ఆ జూమ్ లో మనకి ఫోకస్ లేదు, అది ఈ ఎలిమెంట్ అనేది ఫోకస్ లేదు. మెల్లగా మీరు ఆ అమిగో అనే టెక్స్ట్ దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ఫోకస్ లోకి వచ్చింది. దీని మీద కూడా నెక్స్ట్ మనం టాపిక్ ఒకటి ఉంది, కవర్ చేద్దాం. ఎలా అంటే ఫోకస్ నుంచి ఫోకస్ అవుట్ అవ్వడం, అలా పుల్ అవుట్ చేయడం, వీటి మీద మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదేంటంటే మీ ఫోకస్ ఏంటంటే మీరు ఈ ట్రాకింగ్ ఉంది కదా, ఏది XY ఓరియంటేషన్ అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్, ఒక యానిమేషన్, సింపుల్ యానిమేషన్, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ ఆల్ మిక్స్ టుగెదర్. ఇలాంటివన్నీ యూజ్ చేసి మనం యానిమేట్ చేస్తాం కెమెరాలో. అది మాత్రం ఈ టాపిక్ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ కెమెరా కంట్రోల్ చూద్దాం. అంటే అడ్వాన్స్ లెవెల్లో, లైక్ ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చేసింది ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసాం, కెమెరా అప్లై చేసేసాం కదా. ఇలా కాకుండా నల్స్ యూజ్ చేసి కెమెరాని కంట్రోల్ చేయటం ఎలాగనేది, అంటే అది అంతా మనకి ప్రొఫెషనల్ వే అనమాట. దాని కంట్రోల్ అనేది సెపరేట్ గా ఒక లేయర్ లో పెట్టుకోవడం, అండ్ ఒక రియలిస్టిక్ కెమెరా ఎఫెక్ట్ కోసం హ్యాండ్ షేక్, ఇప్పుడు హ్యాండ్ హెల్డ్ కెమెరాని పట్టుకుంటే ఎలా షేక్ అవుతుంది మనకి ఫుటేజ్ అనేది, అలా ఒక రియలిస్టిక్ కెమెరాని చూపిద్దాం. అలాంటివన్నీ నెక్స్ట్ టాపిక్ లో కవర్ చేసేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. వై నల్స్? యాక్చువల్లీ నల్ అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి. చేతిలో ఒక కెమెరా పెట్టుకుని మీరు షూట్ చేస్తున్నారు. కెమెరా అనేది మీరు చూసేదాన్ని క్యాప్చర్ చేస్తుంది. హ్యాండ్ అనేది ఆ కెమెరా ఎటైతే మూవ్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, అంటే మీకు ఈక్వల్ టు కెమెరా, అది హ్యాండ్ అయినా ఓకే, చేతిలో ఉంది కాబట్టి మీరు మొత్తం బాడీ అంతా కెమెరాను కంట్రోల్ చేస్తున్నట్టు. అలాగే ట్రైపాడ్ చూడండి, ఫోటోగ్రఫీకి యూజ్ చేసేది కాదు, వీడియోగ్రఫీలో యూజ్ చేస్తారు కదా మన పెద్ద పెద్ద స్టూడియోల్లో. దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది, అది పెద్ద కెమెరాలు కాబట్టి అవి మూవ్ చేయడానికి ఒక హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ తో మనం కెమెరాని ఎటైనా మనం టర్న్ చేయొచ్చు, తిప్పచ్చు. అంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. నల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక కెమెరాకి, ఇప్పుడు మన వర్చువల్ కెమెరాకి ఒక వర్చువల్ హ్యాండిల్ అనమాట. అంటే కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే మనం డైరెక్ట్ గా కెమెరాలో, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, మనం డైరెక్ట్ గా కెమెరాలో పొజిషన్ గానీ, స్కేల్ గానీ, దాని మూవ్మెంట్ లో జెడ్ గానీ, XY గానీ చేసి మనం దాన్ని యానిమేట్ చేసాం. సో ఒరిజినల్ కెమెరాలో మనం సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదన్నా ఇష్యూ అయ్యి మనం మళ్ళీ దాన్ని రీయానిమేట్ చేయాలన్నా, లేదంటే రీస్ట్రక్చర్ చేయాలన్నా, మళ్ళీ మనం దాన్ని రీసెట్ చేసుకుని, అంటే ఒరిజినల్ కెమెరా డిస్టర్బ్ అవుతుంది మనకి. అందులో ఒకటే కాదు కదా, పొజిషన్ ఒకటే కాదు, మనం అందులో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెడతాం, ఫోకస్ పెడతాం, ఇవన్నీ పెట్టుకుంటాం. కాబట్టి ఒరిజినల్ కెమెరా అనే లేయర్ ని డిస్టర్బ్ అవ్వకుండా ఒక నల్ లేయర్, అంటే పర్టికులర్ పొజిషన్ ని మీరు చేంజ్ చేసుకోవటానికి ఒక నల్ లేయర్ ని క్రియేట్ చేసుకుంటారు. సపోజ్ ఈ సీన్ లో మీకు ఓన్లీ ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ మాత్రమే నాకు యానిమేట్ అవ్వాలి అనేది మీ రిక్వైర్మెంట్ అయి ఉంటే, ఇక్కడ మీరు కెమెరాని, ఒరిజినల్ కెమెరాలో జెడ్ మాత్రం మూవ్ చేస్తారు. అంటే ముందుకి వెనక్కి మాత్రం మీరు ఒక ప్రాపర్టీని మాత్రమే మనం యానిమేట్ చేసుకుంటాం, రిమైనింగ్ అన్ని మనకు అవసరం లేదు. సో ఆ కేసులో ఒక నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓన్లీ ఆ జెడ్ వాల్యూ, జెడ్ అయినా అవ్వచ్చు, వై అని అవ్వచ్చు, X1 అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ ఒక్క వాల్యూకి మాత్రమే మీరు యానిమేట్ చేసుకుని వదిలేస్తే ఆ నల్ ఆబ్జెక్ట్ అనేది ఈ కెమెరాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ కెమెరా. సపోజ్ మీరు ఈ టెక్స్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ టెక్స్ట్ ని మీరు పొజిషన్ మార్చాలనుకోండి, పొజిషన్ లోకి వెళ్ళి మీరు ఇటు అటు మారుస్తారు. ఓకే, ఇది 3D కదా. ఒక్కసారి సపోజ్ ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ ఉందనుకోండి స్క్రీన్ మీద. ఓకే, ఈ టెక్స్ట్ ఉంది, దీని పొజిషన్ మార్చాలంటే ఏం చేస్తారు, పీ క్లిక్ చేస్తాం, ఇటు అటు మారుస్తాం మనం. సో ఇలాంటి టెక్స్టే ఇంకో 3-4 ఉన్నాయి. సో దానికి మీరు ఇలా, అండ్ ఇంకో దానికి మీరు ఇలా ఒక 3 టెక్స్ట్లకి మీరు పొజిషన్ మార్చాలనుకోండి. సో ఇవన్నీ కూడా ఈ 3 టెక్స్ట్లకి స్కేల్ పెంచాలనుకోండి, మళ్ళీ మూడు సెలెక్ట్ చేసి క్లిక్ చేసి స్కేల్ నొక్కి ఇలా చేయొచ్చు, ఇలా తగ్గించవచ్చు. అలా అంటే ఒక లేయర్ గురించి చెప్తున్నా. ఇది నాట్ ఓన్లీ టెక్స్ట్ అండ్ నాట్ ఓన్లీ కెమెరా కంట్రోల్ చేసే ప్రాసెస్, ఇది మనకు తెలిసిన ప్రాసెస్. ఇది ఒకవేళ మనకి నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉంటే, మనం న్యూ నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ 3 టెక్స్చర్ని ఈ యొక్క నల్ లేయర్ అనేది కంట్రోల్ చేసే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం అర్థమై ఉంటుంది ఈ పాటికి మీకు. అలాగే కెమెరాలో కూడా మనకు కావాల్సినటువంటి యానిమేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ నల్ ఆబ్జెక్ట్ ని అటాచ్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు అప్లై టు కెమెరా, మనం ఏంటంటే ఈ 3 టెక్స్ట్లకి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ గా చూపించడానికి నేను మీకు ఈ ప్రాసెస్ చెప్తున్నాను. సో ఈ 3 ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ అనేది 3 ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ అనేది 3 దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్ అండ్ లింక్ అని ఉంది కదా. ఈ పేరెంట్ అండ్ లింక్ ఏంటంటే దీన్ని లింక్ చేసుకోవచ్చు వేరే, అంటే
వేరే ఆబ్జెక్ట్కి ఒక చైల్డ్ లాగా ఒక పేరెంట్ లాగా అలా మనం లింక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ నల్లకి ఇద్దాం. ఓకే, ఈ టెక్స్ట్ 1 అనేది నల్లకి ఇచ్చాం, అండ్ టెక్స్ట్ 2 అనేది నల్లకి ఇచ్చాం, టెక్స్ట్ 3 అనేది నల్లకి ఇచ్చాం. అంటే ఈ 3 ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ ఈ స్కేల్ తో సంబంధం లేదు. ఈ 3 టెక్స్ట్లకి మనకి దేంతో సంబంధం లేదు. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఏ స్కేల్ టు దీస్ 3 టెక్స్ట్ ఓన్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్ నల్ ఆబ్జెక్ట్ అండ్ యూ హ్యావ్ టు ట్వీక్ నల్ ఆబ్జెక్ట్. ఎలా అంటే ఓన్లీ నల్ ఆబ్జెక్ట్ లో స్కేల్ తీసుకోండి. దీంట్లో మీరు ఎంత అయితే వాల్యూ మీరు ఇస్తారో అది మొత్తం ఆ 3 టెక్స్ట్లకి అప్లై అవుతుంది. అంటే ఈ 3 టెక్స్ట్ లేయర్స్ ని నల్ ఆబ్జెక్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, పొజిషన్ ఈవెన్ పొజిషన్ అయినా సరే మనకి ఇటు అటు మూవ్ అవుతుంది. స్కేల్ ఓకే, స్కేల్ కంట్రోల్ కైనా వస్తుంది. అలా ఓన్లీ 3 కాదు, మీరు ఎన్ని లేయర్స్ ఉన్నా సరే ఆ అన్ని లేయర్స్ పేరెంట్ లో మనం ఆ నల్ ఆబ్జెక్ట్ ని ఇచ్చినట్లయితే ఆ నల్లకి ఏదైతే మనం అట్రిబ్యూషన్ ఇస్తున్నామో లైక్ పొజిషన్ కానీ స్కేల్ కానీ ఏదైతే ఇస్తున్నామో అది అన్ని ఈ 3టికి అప్లై చేయబడుతుంది. ఓకే, నౌ యూ గాట్ ఏ బేసిక్ ఐడియా. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లో నల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇందాక, ఇలా చేయొచ్చు. ఇక్కడ చూసారా పిక్విక్ అంటారు. పిక్విక్, ఈ పిక్విక్ అనే లేయర్ ని మీరు ఇలా డ్రాగ్ చేసి ఏదైతే లేయర్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ మీద ఇలా ఇచ్చినా సరే మీకు ఇక్కడ చేంజ్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఈజీ వే. అండ్ ఇదేంటంటే మాన్యువల్ గా, అంటే మీరు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు మీరు ఇలా చూసుకుని, తక్కువ లేయర్స్ ఉన్నప్పుడు నల్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చేయచ్చు. అదే ఎక్కువ నల్స్ ఉన్నాయి అనుకోండి, అంటే వేరే వాటి కోసం ఇంకా వేరే అడ్జస్ట్మెంట్ లేయర్స్ నల్స్ ఇలా ఎక్కువ ఉండి కన్ఫ్యూజ్ అయ్యి ఏ నల్కి మనం ఇవ్వాలనుకుంటున్నామో తెలియనప్పుడు ఈ పిక్విక్ తీసుకుని డైరెక్ట్ గా మీరు ఏ నల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ నల్కి మీరు ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. ఇది ఇంకో మెథడ్. ఓకే, నౌ ఐఎమ్ డిలీటింగ్ దీస్ ఆల్ 4 layers. బ్యాక్ టు అవర్ కంపోజిషన్. రైట్ క్లిక్ ఆన్ టైమ్ లైన్, క్రియేట్ న్యూ నల్ ఆబ్జెక్ట్. ఓకే, పిక్ విప్ తీసుకోండి. ఈ కెమెరా లేయర్ యొక్క పిక్ విప్ తీసుకుని ఈ నల్ ఆబ్జెక్ట్ కి ఇవ్వండి. సో నౌ దిస్ కెమెరా కంట్రోల్డ్ బై దిస్ నల్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇప్పుడు పొజిషన్ తీసుకోండి. తీసుకుని ఒకసారి చూడండి, ఈ నల్ అనేది పొజిషన్ ని చేంజ్ చేస్తుంది. మనది ఏమంటారు, మన కంపోజిషన్ ని దీన్ని చేంజ్ చేస్తుంది. ఓకే, పొజిషన్ మాత్రం చేంజ్ చేస్తుంది. కానీ మనకి డెప్త్ కూడా కావాలనుకోండి, అంటే జూమ్ లోకి వెళ్ళాలి, మళ్ళీ మనం బయటికి రావాలి, అలాంటిది కావాలనుకున్నప్పుడు మీకు స్టార్టింగ్ పార్ట్ లో చెప్పాను ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ డిఫాల్ట్ గా మనకి 2 డైమెన్షన్ లోనే ఇక్కడ పనిచేస్తుంది, ఎక్స్ ఆర్ వై. ఇఫ్ యూ వాంట్ థర్డ్ డైరెక్షన్ మీన్స్ 3D డైరెక్షన్, యూ హ్యావ్ టు ఎనాబుల్ దిస్ ఐకాన్. ఓకే, ఈవెన్ నల్ ఆబ్జెక్ట్ అయినా సరే 3D ఎనాబుల్ చేస్తేనే దాంట్లోకి 3D ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి ఆఫ్ చేసి చూడండి. ఇప్పుడు మీరు పొజిషన్ లో ఓన్లీ XY మాత్రం చూస్తున్నారు. వన్స్ యూ ఎనాబుల్ దిస్ ఆప్షన్ యూ విల్ గెట్ దిస్ Z యాక్సెస్. అప్పుడు మనకి ఈ లేయర్ అనేది ఇట్లా జూమ్ లోకి వెళ్తుంది అండ్ జూమ్ అవుట్ అవుతుంది. మీకు ఎంత జూమ్ అవుట్ కావాలంటే అంత జూమ్ అవుట్ లోకి ఇది పెట్టుతుంది అన్న. మరి ఫోకస్ లో లేదు కదన్నా, మరి ఫోకస్ ఎట్లా అంటే, ఫోకస్ వచ్చేసి మన కెమెరాలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ ఫోకస్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చేసి మళ్ళీ మీరు స్కేల్ కావాలంటే స్కేలు ఇవన్నీ మీరు దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, అంటే మీరు ఇక దీంట్లో యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి నల్ ఆబ్జెక్ట్ లో నేను స్కేల్ ఇంత ఇచ్చాను, కొంచెంసేపటికి ఒక 20 frames తర్వాత మళ్ళీ నల్ ఆబ్జెక్ట్ లో స్కేల్ ఇంత చేశాను. అట్ ది సేమ్ టైం పొజిషన్ కొంచెం సెంటర్ లో పెట్టాను అండ్ పొజిషన్ కూడా కీ ఫ్రేమ్ ఇచ్చాను అండ్ స్టార్టింగ్ కూడా పొజిషన్ కి కీ ఫ్రేమ్ ఇచ్చాను. ఓకే, కొన్నిసార్లు నేను కొన్ని మూమెంట్లు మనం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. ఇవన్నీ బేసిక్స్ అనమాట. మనం బేసిక్స్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం, లేదంటే ప్రీవియస్ ట్యూటోరియల్ లో కూడా కొన్ని టచ్ చేసి ఉంటాం. అక్కడికి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం అయితే స్టార్టింగ్ అంటే ఫ్రమ్ ది స్క్రాచ్ కాబట్టి కెమెరా గురించి ఆల్మోస్ట్ నేను అంతా కవర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఎక్కడన్నా మీకు స్పీడ్ గా వెళ్ళినప్పుడు జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా అవ్వకుండా మనం చూద్దాం. ఒకసారి మీరు కీ ఫ్రేమ్స్ ఎనాబుల్ అయిపోయిన తర్వాత ఒకసారి రెజల్యూషన్ తగ్గిద్దాం. ఎనాబుల్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఒక యానిమేషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ బ్లర్రింగ్ ఇవన్నీ అండ్ వచ్చి వెళ్ళిపోతుంది కదా, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అంటే పొజిషన్ కి ఒక యానిమేషన్ ఇచ్చాం ఆల్రెడీ, ఇట్లా జూమ్ ఇన్ లో జూమ్ అవుట్ లో అవ్వాలని. సో సేమ్ యానిమేషన్ రన్ అవుతుంది అండ్ మనం ఇచ్చింది కూడా రన్ అవుతుంది. బట్ ఇందాక యానిమేషన్ మనం ఒక 5 seconds కి ఇచ్చాం కదా ప్రీవియస్ గా, ఇక్కడ ఏంటంటే ఒక 20 frames వరకే ఇచ్చాం. సో నేను అవి తీసుకొచ్చేసి ఒక 5 seconds దగ్గర పెడుతున్నాను. ఇప్పుడు మనకి గ్లిచే ఉండదు, జస్ట్ మనం ఏదైతే ఇందాక ఇచ్చామో సేమ్ అదే అప్లై అయిపోతుంది అనమాట.
అంటే ఇది జస్ట్ చాలా బేసిక్ థింగ్ అనమాట. ఎక్కువ లేయర్స్ పెట్టేసి నేను అంటే ఒక ప్రో లెవెల్లో మనం చూపించుకోవచ్చు, ఇది కెమెరా యానిమేషన్ అనేది ఒక ప్రో లెవెల్లో చూపించవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ లేయర్స్ పెట్టేసి మనం చెప్పుకోవడానికి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక 4 లేయర్స్, అంటే మనకు కావాల్సింది ఏంటంటే కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, దాని సెట్టింగ్స్ ఏంటి, దాని టూల్స్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అని తెలుసుకోవడానికి. కాబట్టి ఒక 4 లేయర్లు సరిపోతాయి చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి పేరెంట్స్ అండ్ నల్స్ అనేది అర్థమైంది కదా. పేరెంట్ అంటే ఏంటంటే ఇది కెమెరా, నల్ అంటే ఇది. ఓకేనా, ఇక్కడ అయిపోయింది. మనకి కొంచెం అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకు ఒక యానిమేషన్ ఇట్లా వెళ్ళింది కదా. సపోజ్ ఒకసారి మీకు ఈ ఫోకస్ అనేది ఆఫ్ చేసేద్దాం, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది తీసేస్తున్నా ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా ఉంది కదా, వెళ్తుంది వస్తుంది. దీంట్లోనే మనకి ఒక రకమైన రియలిజం రావాలి అనుకుంటే, ఒక రకమైన రియలిస్టిక్నెస్ కోసం దీంట్లో మనకి కెమెరా అనేది ఇట్లా స్మూత్ గా వెళ్తుంది వస్తుంది కదా. ఇలా కాకుండా సమ్ వైబ్రేషన్, సమ్ హ్యాండ్ హెల్డ్ మూమెంట్ అంటే ఒక చిన్న షేక్ లాంటిది కూడా మనం అప్లై చేయొచ్చు. ఎక్స్ప్రెషన్స్ అంటారు. అంటే ఏముండదు, మనకి ఈ కెమెరా ప్రాపర్టీస్ లో ఏదో ప్రాపర్టీ, ఇప్పుడు యానిమేట్ చేసిన ప్రాపర్టీ ఏంటి, మనం పొజిషన్ కదా. ఈ పొజిషన్ లో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎనాబుల్ చేసి ఈ విగిల్ అనేది ఒకటి ఇచ్చి, అంటే సపోజ్ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఓకే, 5,5 ఇచ్చాను. ఇచ్చి ఒకసారి మీరు దీన్ని ప్లే చేస్తే చూసారా ఒక రకమైన షేక్ వస్తుంది చూసారా. అంటే ఫ్రీ మూమెంట్ వస్తుంది కానీ అదేంటంటే లుక్స్ ఆర్టిఫిషియల్ అనమాట, అంత అట్రాక్టివ్ ఉండదు. అదే కొంచెం చిన్న షేకింగ్ లాంటిది ఉందనుకోండి, నిజంగానే రియల్ కెమెరా జూమ్ అవుతున్నట్టు, రియల్ కెమెరా యానిమేట్ అవుతున్నట్టు ఉంటుంది. నా అన్ని వీడియోస్లో అంటే నా ఇన్విటేషన్ వీడియోస్లో ఉంటాయి కదా, అందులో ప్రతి కెమెరా మూమెంట్ కి నేను ఆ షేక్ అనేది ఉంటుంది. సో దట్ ఇట్ లుక్స్ రియలిస్టిక్ అనమాట, కొంచెం రియల్ గా అనిపిస్తుంది. మనం చేత్తోనే పట్టుకుని షూట్ చేసామా అన్నట్టు అది ఒక రియలిజం వస్తుంది. సో దీని మీద ఈ ఎక్స్ప్రెషన్స్ అనే కంప్లీట్ టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. ఒకటి బేసిక్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో అవ్వచ్చు. నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది దీనికి కంటిన్యూషన్ గా. సో ఇందులో ఏంటంటే జస్ట్ ఒక విగిల్ అనేది మనం చూద్దాం అంతే. జస్ట్ అండ్ ఇప్పుడు వరకు మీరు ఎలా అంటే ఇప్పుడు వరకు ఒకసారి రివైజ్ చేసుకుంటే మనం ఒక కెమెరా అంటే ఏంటి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కెమెరా అంటే ఏంటి, మనం ఒక ఫస్ట్ కెమెరా ఒకటి క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, దానికి చిన్న యానిమేషన్ అనేది ఇచ్చి దాన్ని యానిమేట్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలాగే కెమెరా సెట్టింగ్స్, ఫోకల్ లెంత్ ఏంటి, దాని లెన్స్ సెట్టింగ్స్ ఏంటి, యాంగిల్ ఆఫ్ వ్యూ, ఫోకస్ డిస్టెన్స్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ చూసాం. కెమెరా టూల్స్ అండ్ యానిమేషన్ అంటే XY మూవ్మెంట్ కానివ్వండి, జూమ్ చేయడం, ఇవన్నీ ఎలా చేయాలో చూసాం మనం యానిమేట్ చేయడం. అలాగే అడ్వాన్స్డ్ కెమెరా కంట్రోల్, నల్స్ యూజ్ చేసి మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి కెమెరా అనేది చూసాం. అండ్ కెమెరా షేక్ అప్లై చేయడం. ఓకే, ఫుల్ గా చెప్పపోయినా అది ఒక ఐడియా ఉంది, అది ఒకటి ఆప్షన్ ఉంటుందని మనకు ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇదంతా మనకి కెమెరా సంబంధించిన గైడ్ గా చూడండి. ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ ట్యూటోరియల్ ఒకటి క్రియేట్ చేద్దాం యూజింగ్ కెమెరా. ఇప్పటి వరకు ఇవన్నీ ఐడియా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ ట్యూటోరియల్, అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏది బేసిక్ ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకోలేదు, బట్ మనం ఏంటంటే దీని ఫీచర్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ ట్యూటోరియల్ చూద్దాం. అండ్ అలాగే ఇప్పుడు ఇవన్నీ మనం చేసేది మాన్యువల్ గా చేస్తూ ఉన్నాం కదా. ఈ మాన్యువల్ గా కాకుండా కొన్ని ప్లగ్గిన్స్ అండ్ ప్రొఫెషనల్ టూల్స్ అయితే మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. దానికి కొన్ని ఉంటాయి అనమాట, లైక్ హ్యాండీ క్యామ్ అండ్ మంకీ క్యామ్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో వీటికి డెమో చూడండి ఒకసారి. మీరు ఆ లింక్స్ అనేది నేను కింద ఇస్తాను, అంటే ప్రమోషనల్ కాదు ఇవి. మీకు ఒకవేళ యూజ్ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి, దానికి అఫిలికేట్ కూడా కాదు ఇది మార్కెట్. జస్ట్ మీకు నేమ్స్ అయితే చెప్పగలను నేను. హ్యాండీ క్యామ్ అనేది ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అంటే ఏం లేదు, అది ఆటోమేటిక్ గా మీరు ఈ టాస్క్ ని ఈజీ చేసేస్తుంది. కొన్ని యానిమేషన్లు ఏంటంటే ఏ లేయర్ ఫోకస్ లో ఉండాలి, ఏ లేయర్ మీకు బ్లర్ అవ్వాలి, ఇలాంటివన్నీ కొన్ని సెలెక్ట్ చేసేసుకుని ఆటోమేట్ చేసేస్తుంది. ఎక్కువ అంటే ఒక 1 అవర్ పట్టే మీకు యానిమేషన్ ని ఒక 30 minutes కి, ఒక 20 minutes కి తగ్గిపోతుందని. ఓకే, ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలిగినా, లేదంటే మీరు బయట డౌన్లోడ్ చేసుకోగలిగిన ఫ్రీగా ఎక్కడన్నా ప్లగిన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, యూజ్ అవుతాయి అనమాట. అంటే మీరు ఏదైనా రెగ్యులర్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ లో ఉంటే. లెర్నింగ్ అయితే మాత్రం మీరు మాన్యువల్ గా లెర్న్ చేసుకోండి, అప్పుడే మీకు ఒక సబ్జెక్ట్ అంటే ఐడియా వస్తుంది. వన్స్ మీకు వర్క్ వస్తున్నప్పుడు, మీరు ఎవరికైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఇంకా ఈ టాస్క్ ఈజీ అవ్వాలి కాబట్టి అప్పుడు ఆ ప్రొఫెషనల్ టూల్స్ ని మీరు యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మెయిన్ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోయే ముందు కెమెరా యూజ్ చేసి ఒక చిన్న కంపోజిషన్ తయారు చేద్దాం అనుకున్నాం కదా. ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే ఒక చిన్న ఛాలెంజ్ లాగా అనమాట. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే పార్టిసిపేట్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి, పర్లేదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఒక ట్యూటోరియల్ మనం చేద్దామని చెప్పా కదా. దానికి సంబంధించిన అసెట్స్ అంటే నేను యూజ్ చేసినట్టు PNG ఫైల్స్ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ కానీ గ్రౌండ్ కానీ ఇవన్నీ నేను ఒక జిప్ చేసి మీకు ఒక ఫైల్ అయితే మీకు డౌన్లోడ్కి ఇస్తాను కింద లింక్ లో, లేదంటే నా వెబ్సైట్ లో పెడతాను. వన్స్ మీరు అంటే ప్రాజెక్ట్ ఫైల్ ఉండకుండా ఓన్లీ మీకు అసెట్స్ అయితే ఇస్తాను. సో మీరు ఆ అసెట్స్ యూస్ చేసి మీ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రోగ్రామ్ లో మనం ఇప్పుడు ట్యూటోరియల్ చెప్పినట్లే సేమ్ గా ఒకటి కంపోజిషన్ కనుక, లేదంటే ఇంకొంచెం డిఫరెంట్ గా ఏదైనా పర్లేదు, సేమ్ గా అయితే ఓకే, నా ట్యూటోరియల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయ్యారని చెప్పి అనుకుంటాను. లేదు మీరు ఏదైనా కొత్తగా యూనిక్ గా క్రియేట్ చేశారనుకోండి, వెల్ అండ్ గుడ్, అది ఇంకా మంచిది. సో అలా మీరు ఒకటి క్రియేట్ చేసి ఆ వీడియో కనుక నాకు ఇన్స్టాలో కనుక పంపిస్తే అది నేను రివ్యూ చేస్తాను. రివ్యూ మీన్స్ బాగుంటే అప్రిషియేట్ చేద్దాం, లేదంటే ఏదైనా ట్వీక్స్ కావాలనుకుంటే నేను మళ్ళీ మీకు ఒక చిన్న వీడియోలో మళ్ళీ మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అందరికీ ఒకసారి చెప్తాను. అంటే ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చిందనమాట నాకు ఈ మధ్య. ఒకవేళ ఫాలో అవుతుంటే కనుక మీరు ఆ అసెట్స్ యూస్ చేసి ఒక కంపోజిషన్ క్రియేట్ చేయండి. ఒక 10 seconds వీడియో ఆర్ 20 seconds వీడియో క్రియేట్ చేసి మీ ఓన్ గా క్రియేట్ చేసి నాకు పంపిస్తే నా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇస్తాను. Okay, let's go to our main creation. ఫ్రమ్ ది స్క్రాచ్ జీరో నుంచి ఇటువంటి ఒక కంపోజిషన్ అయితే క్రియేట్ చేసి చూద్దాం. దీనికి సంబంధించిన ఏం కావాలంటే మనకి కొన్ని పిఎన్జీ ఫార్మాట్స్ ఫైల్స్, అట్లీస్ట్ ఒక 10 టాలీవుడ్ హీరోస్ పిఎన్జీస్ తీసుకున్నాను. ఇవన్నీ పిఎన్జీ ఫైల్స్, ఫోటోషాప్ ఫైల్స్ ఏదైనా పర్లేదు. నేనైతే అన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి పిఎస్డి ఫార్మాట్ లో సేవ్ చేసుకున్నాను. యూ కెన్ టేక్ పిఎన్జీ ఆల్సో. వన్స్ మీరు ఇవన్నీ ప్రాజెక్ట్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కంపోజిషన్ ప్యానల్ లోకి రండి. డ్రాగ్ చేసి కంపోజిషన్ ప్యానల్ లోకి ఇస్తే అవి అంటే అన్ని కలిపి ఒక దాంట్లో క్రియేట్ చేయాలా లేదా మల్టిపుల్ కంపోజిషన్ ఇవ్వాలా అనేది అడుగుతుంది. సో మల్టిపుల్ ఇచ్చేసాను. స్టిల్ డ్యూరేషన్ మనకి ఎంటైర్ సీక్వెన్స్ ఒక 30 seconds ఉన్నా మనకు సరిపోతుంది కాబట్టి ఒక 40 seconds స్టిల్ డ్యూరేషన్ ఇచ్చేసి క్లిక్ అప్పాయి. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ లోనే ఉన్నాయి కదా. సో సెలెక్ట్ లో ఉన్నప్పుడు వీటిలన్నీ కలిపి ఒక ఫోల్డర్ లో పెడుతున్నాను. పిఎన్జీ కామ్స్ అని పెట్టేశాను. అండ్ ఇవన్నీ ఏది మనకి ఒరిజినల్ పిఎస్డి ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసి ఇంకో ఫోల్డర్ లో పెడదాం. దీనికి అసెట్స్ అని పెడతాం, అంటే మనకు కావాల్సినటువంటి అసెట్స్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ పిఎన్జీ క్రియేట్ న్యూ కంపోజిషన్, Ctrl+N. మీరు ఇక్కడ ఫుల్ హెచ్డి అన్న తీసుకోండి, లేదంటే హెచ్డి ఫార్మాట్ అన్న తీసుకోండి. నేను ఇక్కడ హెచ్డి ఫార్మాట్ తీసుకున్నాను. ఫ్రేమ్ రేట్ 30 or 24, ఫ్రేమ్ రేట్ 24 పెట్టుకుని డ్యూరేషన్ వచ్చేసి నేను 30 seconds డ్యూరేషన్ అని పెడుతున్నాను. అది క్లిక్ ఓకే. దీనికి కాంప్ 1 అని ఉంది కదా రీనేమ్, మీరు దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేనేం చేస్తున్నానంటే కెమెరా కంపోజిషన్ అని పెట్టాను, జస్ట్ మనకి డిఫరెన్స్ కోసం. వన్స్ మీరు చేసిన తర్వాత మీరు దీన్ని అన్ని ఇక్కడ ఉన్న మన పిఎన్జీస్ అన్ని డ్రాగ్ చేసి దీంట్లోకి వేసేయండి. మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకు దీంట్లోకి వచ్చేసినాయి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ సెలక్షన్ లో ఉంచి కీబోర్డ్ లో ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా 50% స్కేల్ కి పెడదాం. ఓకేనా, సరిపోతుంది ఇలా 50%. అండ్ ఇందులో మనకి ఈ బిగ్ ఎం ఉంది కదా, బిగ్ది ఉంది కదా, ఎన్టీఆర్ అని చెప్పి నేను ఏంటంటే ఎన్టీఆర్ ఫోజులు 2 తీసుకున్నాను. సో ఓకే, మనకు ఒకటి అవసరం లేదు, ఎన్టీఆర్ 2 ఉంచుకుందాం. ఓకే, ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఉన్నాయని మనకి కరెక్ట్ సైజ్ లో వస్తాయి అనమాట. అంటే ఏదైనా తీసుకోండి మీరు. కొన్ని ఇమేజ్లు ఏంటంటే కొన్ని రెజల్యూషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కంపోజిషన్ సెట్టింగ్ అంటే ఎక్కువ చూపిస్తుంది. నేనేంటంటే అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ తీసుకున్నాను, ఆ ఒక్క ఫోటో తప్ప. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 10 టాలీవుడ్ హీరోస్ పిఎన్జీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆర్డర్ లో ఏమొచ్చినాయో తెలియదు, సిఎం ఇలా మనకి ఆల్ఫాబెటికల్ వచ్చినాయి, అలా వచ్చినాయో తెలియదు. నేను అన్ని కలిపి డ్రాగ్ చేసి దీంట్లో డ్రాగ్ చేశాను. నో ఫ్యాన్ వార్స్ ఇక్కడ. సో ఏది ముందు వచ్చినా ఏది వెనకొచ్చినా మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ముందున్నా ఎవరు అనుకున్నా ప్లీజ్ ఇగ్నోర్ అది. ఓకే, వన్స్ మీరు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్ని అంటే నేను ప్రీవియస్ గా చెప్పినట్లు ఏదైనా సరే మనకి 3D ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయాలంటే దట్ లేయర్ మస్ట్ కన్వర్ట్ టు 3D. అంటే కన్వర్ట్ మీన్స్ ఇక్కడ జస్ట్ ఎనాబుల్ చేయండి. 3D ఎనాబుల్ చేసుకుంటే చాలు మనకి. ఇవన్నీ జస్ట్ వీటన్నిటికీ ఈ ఐకాన్ అనేది మనకి ఎనాబుల్ అయితే ఇవన్నీ ఇప్పుడు 3D మోడ్ లో ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారండి, ఇప్పుడు ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసాం, చిరంజీవి, మహేష్ బాబు ఇలా అందరూ ఉండరు కదా. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన కెమెరాని ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ మధ్యలోంచి తీసుకెళ్తాం అనమాట, ఒకళ్ళు అలా. ఓకేనా, దానికోసం ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే పొజిషన్ లో ఉన్నారు. కావాలంటే మీరు పొజిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 640, 360, 0 అందరూ అంటే ఎక్స్ గానీ వై గానీ జెడ్ గానీ అంతా సేమ్ ఉంది. అంటే ఒక లేయర్ మీద అలా అంతా ఒక పొజిషన్ లోనే ఉన్నారు. మనకేం కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈ చిరంజీవి అనే కంపోజిషన్ అక్కడే ఉండనేయండి, అంటే ఫ్రంట్ ఫస్ట్ అది అలా వదిలేయండి. నెక్స్ట్ మహేష్ బాబు అని ఉంది. సో మహేష్ బాబు వచ్చేసి మనకి ఈ 0 ఉంది కదా డెప్త్, ఆ డెప్త్ అనేది ఒక 1000 ఇవ్వండి. అంటే ఏం లేదు, చిరంజీవి కంటే నెక్స్ట్ మహేష్ బాబు ఒక 1000 డిస్టెన్స్ లో వెనక్కి వెళ్ళింది, ఆ పిఎన్జీ అనేది వెనక్కి వెళ్ళింది. ఓకే, అలా నెక్స్ట్ నాని ఒక 2000. ఓకే, దాని యొక్క ఒరిజినాలిటీ నుంచి 2000. సో మీకు ఇంకా ఇక్కడ క్లియర్ గా అర్థం అవడానికి ఈ కింద 1 వ్యూ 2 వ్యూ ఉన్నాయి కదా, ఇక్కడ
ఇక్కడ 2 వ్యూ పెట్టండి. పెట్టి ఈ ప్యానల్ ఉంది కదా, ఇది మన మెయిన్ కంపోజిషన్. దీన్ని ఇలా చూస్తూ ఉండండి. ఇది యాక్టివ్ కెమెరా. ఇదేంటంటే లెఫ్ట్ వ్యూ. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ ఫస్ట్ లో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది ఇప్పుడు మనం సెలెక్ట్ అయిన అన్ని ఏమైనాయి అంటే చిరంజీవి, వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు, బట్ నాట్ మహేష్ బాబు అండ్ నాని. నేను జస్ట్ కంపోజిషన్ పేర్లు చెప్తున్నానండి, అంటే మీకు ఈజీగా ఉంటది కాబట్టి. ఎందుకు వాళ్ళిద్దరు సెలెక్ట్ అవ్వలేదంటే ఇక్కడ మహేష్ బాబు ఉంది, ఇక్కడ నాని ఉంది, కంపోజిషన్ ఉంది. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికి. మిగతా అంతా ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 by 1 ఒక 1000 ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూడండి, నేను ఒక్కొక్కరికి ఇస్తున్న కొద్దీ ఆ లేయర్ అనేది బ్యాక్ కి వెళ్తూ ఉంటుంది, మన కంపోజిషన్ లో బ్యాక్ కి వెళ్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 5000, నెక్స్ట్ 6000, నెక్స్ట్ 7000. ఈవెన్ మీరు మాన్యువల్ గా కూడా ఇచ్చుకోవచ్చు. ఇవి మాన్యువల్ గా మీరు మూవ్ చేయొచ్చు వెనక్కి. బట్ నేను ఎందుకు ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నానంటే, ఒక ఈక్వల్ డిస్టెన్స్ లో కెమెరా అనేది వెళ్తున్నప్పుడు అందరూ ఈక్వల్ డిస్టెన్స్ లో కెమెరా ముందుకు వస్తుంటే అది పర్ఫెక్ట్ కంపోజిషన్ అనమాట. మీకు నచ్చిన చోట పెట్టేసుకున్నారు అనుకోండి, ఆ డ్యూరేషన్ అంటే ఒక పర్సన్ దాటి ఇంకో పర్సన్ కి వెళ్తున్నప్పుడు కొంత డ్యూరేషన్ ఉంటది కదా, ఫస్ట్ కొంత ఉండి మళ్ళీ వెంటనే తొందరగా వచ్చేసి మళ్ళీ తర్వాత కొంచెం లేట్ గా రివీల్ అవుతే ఇదంతా అన్ఈవెన్ గా ఉంటుంది. సో నేనేంటంటే ఈక్వల్ గా 1000 చొప్పున పెంచుకుంటూ వెళ్తే కెమెరా డిస్టెన్స్ కి మ్యాచ్ అయ్యి చూడడానికి ఒక సినిమాటిక్ లుక్ లాగా వస్తుంది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. ఓకే, ఇప్పుడు చూడండి మన కంపోజిషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న చిరంజీవి, నెక్స్ట్ అలా 1 by 1 వెనక్కి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపోజిషన్ అన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. టైం లైన్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, ఒక్కోటి ఎలా ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ చిరంజీవి సెలెక్ట్ చేయండి, ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేయండి. అంటే మహేష్ బాబుని వదిలేయండి, నాని, ఎన్టీఆర్ ని వదిలేయండి, పవన్ కళ్యాణ్, నెక్స్ట్ రామ్ చరణ్, నెక్స్ట్ వీడి. ఇలా ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేశారు కదా. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది వీళ్ళని ఏం చేస్తారంటే పొజిషన్ ని ఈ 360 ఉంది కదా, సారీ ఈ 640 ఉంది కదా, ఈ 640 ని కొంచెం ఇలా పక్కకు పెట్టండి. ఎంత, ఒక 525 ఇచ్చండి. అండ్ దీనికి ఒక కలర్ కూడా రెడ్ ఇవ్వండి, కంపోజిషన్ కలర్ రెడ్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలంటే చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం రెడ్ కాకుండా వేరే కంపోజిషన్ ఉన్నాయి కదా మహేష్ బాబు అండ్ ఇవి, వీటిలో ఏం చేస్తారంటే ఈ కలర్ మీద, లేబుల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ లేబుల్ గ్రూప్, అంటే రిమైనింగ్ ఉన్న కలర్స్ అన్ని ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అందుకోసం మనం కలర్ కోడింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పక్కకి. ఓకే, వాటిని ఇలా పట్టుకుని మీరు ఇలా పక్కకి ట్రాక్ చేయండి. సో ఇది ఎలా ఉంటుందంటే లుక్, మీరు చూడాలనుకుంటే ఒకసారి కెమెరా క్రియేట్ చేయండి. కెమెరా క్రియేట్ చేసి 2 node కెమెరా అండ్ 50mm పెట్టేసుకోండి. క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఫస్ట్ కెమెరాకి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. పొజిషన్ దగ్గర ఎక్కడో చోట మొత్తం పొజిషన్ దగ్గర పెట్టండి. లాస్ట్ కి తీసుకెళ్ళిపోండి. ఈ కెమెరాని 30 seconds దగ్గర తీసుకెళ్లిపోయి ఇక్కడ ఇందులో ఈ సెకండ్ వ్యూ లో ఇక్కడ మీరు జెడ్ వాల్యూని ట్రాక్ చేసుకుని ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇలా ముందుకు తీసుకెళ్లిపోయి లాస్ట్ ఎవరున్నారు, మనకి విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, తనను కూడా దాటేసి ఇలా పెట్టండి. మొత్తం అవుట్ ఆఫ్ పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది, ఎందుకంటే మీరు స్టార్టింగ్ క్రియేట్ చేశారు కాబట్టి కీ ఫ్రేమ్ లాస్ట్ లో అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, ఇది రెజల్యూషన్ ఫుల్ లో ఉంది. మీరు అంటే ఫాస్ట్ ప్రివ్యూలు చూడాలనుకున్నప్పుడు ఈ క్వార్టర్, థర్డ్, హాఫ్ వీటిలో ఏదైనా యూస్ చేయండి. ఫుల్ ఉంటే ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు అలాగే ఇది కూడా కనిపిస్తుంది. నేను థర్డ్ లో పెట్టాను, అంటే కొంచెం బ్లర్ గా కనబడుతుంది. అది అలా అని మనకి క్వాలిటీ లేదని కాదు, జస్ట్ ప్రివ్యూ అనమాట అది. ఓకే, మీకు స్పీడ్ గా ప్లే అవ్వడానికి నేను అది పెట్టాను అనమాట. ఓకే, ఇలా వస్తుంది మనకి. ఏది వాళ్ళ మధ్య నుంచి ఇట్లా కెమెరా ఫ్లై అవుతా ఉంటది అనమాట, ఇలా వస్తూ ఉంటది. ఓకే, మనం తర్వాత అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటే మళ్ళీ మనం చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవ్రీ లేయర్ కి దాని యొక్క యాంకర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ యాంకర్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే సెంటర్, ఇవి కింద పెట్టండి. ఓకేనా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి స్కేల్ చేసాం అనుకోండి, ఒకవేళ అది కింద నుంచి పెరిగిద్ది అనమాట. అదే ఇందాక కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, ఇక్కడ ఉందనుకోండి, అది ఇట్లా మిడిల్ నుంచి స్కేల్ అవుతా ఉంటది. ఇలా మిడిల్ మనకు. కాకపోతే ఏంటంటే మనకి కింద నుంచి రావాలి. అలాంటప్పుడు ఓన్లీ నేను ఈ కంపోజిషన్ కోసం చెప్తున్నాను. ఇవే అన్నిటికీ అప్లై అవుతాయి అనుకోవద్దు. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే వీళ్ళు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక్కడ హీరోస్ అనేవాళ్ళు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనం వీళ్ళ సైజు గానీ, అంటే ఈ సైజ్ కట్అవుట్ సైజులు కానీ పెంచాలనుకున్నప్పుడు, జరపాలనుకున్నప్పుడు సెంటర్ నుంచి అది యాక్సెస్ చేయకూడదు. అంటే సెంటర్ లో పెంచితే ఏమైందంటే టాప్ బాటమ్ రెండు ఇట్లా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి ఒక మనిషి అనేవాడిని సైజ్ పెంచాలనుకున్నప్పుడు ఎలా ఉంటదంటే కాళ్ళ దగ్గర నుంచి ఇలా పెరగాలి. కాబట్టి మనం ఈ యాంకర్ పాయింట్ ని డౌన్ లో పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ నేను డౌన్ లో పెడుతున్నాను అందరికి. ఇలా అంటే నెక్స్ట్ మహేష్ బాబు, ఇలా. ఓకేనా, అందరికి అలాగే నేను అందరికి పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఎన్టీఆర్,
అండ్ నెక్స్ట్ మీరు ఇలా పెట్టేటప్పుడు ఈ యాంకర్ పాయింట్ అటు ఇటు జరగకుండా కంట్రోల్ పట్టుకుంటే ఎగ్జాక్ట్గా, అంటే కంట్రోల్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా స్నాప్ అయిపోద్ది, డౌన్లో స్నాప్ అయిపోద్ది. మీరు ట్యూటోరియల్ అంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు మధ్య మధ్యలో ఇలాంటివన్నీ షార్ట్ కట్స్ కానీ టిప్స్ కానీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇదేనే కాదు, నాదేనే కాదు, ఎక్కడైనా మీరు లెర్నింగ్ లో ఉన్నప్పుడు వేరే ఎక్కడైనా ట్యూటోరియల్ చూస్తున్నప్పుడు కూడా అంటే బోరింగ్ లో ఫీల్ అవ్వకుండా మీరు చూస్తూ ఉంటే మీకు తెలియంది ఏదో ఒకటి ఏదో ఒక చిన్నదైనా సరే మీకు అవతల వాళ్ళు చెప్పినప్పుడు అది తెలుస్తుంది అనమాట. ఇలా ఓకే. లేదనుకోండి ఇట్లాగే మీరు మాన్యువల్గా ఇట్లా చేసి అంటే ఇలా 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 పక్కన ఇట్లా కిందకి ఇలా పెట్టబోయి కొంచెం కిందకి పెట్టి ఇవన్నీ లేకుండా కంట్రోల్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా అది డౌన్లో స్నాప్ అయిపోతుంది. ఇది నేను లెఫ్ట్ వ్యూలో అండి, ఇది లెఫ్ట్ వ్యూలో చేస్తున్నాను. మీరు టాప్ వ్యూలో చేసుకోవచ్చు, ఫ్రంట్ వ్యూలో చేసుకోవచ్చు, ఏదైనా మీ కంఫర్ట్. ఎందుకంటే ఇవి నాకు లైన్గా ఉన్నాయి కాబట్టి ఇలా బాగుంది. లేదనుకోండి టాప్ వ్యూ అనుకోండి, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది ఎలా ఉన్నాయి చూడండి. జిగ్ జాగ్ గా ఉన్నాయి కదా, ఒకటటు ఒకటి ఇలా ఉన్నాయి కదా. ఇది కూడా బాగానే ఉంటుంది, ఇలా అయినా బాగానే ఉంటుంది. అది మీ కంఫర్ట్ అనమాట. ఓకే. వన్స్ మీరు ఇవన్నీ సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు కెమెరాలో ఏ నొక్కండి, AA నొక్కంగానే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది కదా, మీరు దాని మీద ఆన్ కూడా ఒకసారి మీరు ఆన్ చేసి ఇక్కడ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మీకు ఇక్కడ తెలియదు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఒకసారి కెమెరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ స్క్రీన్ మీద ఏం చూస్తున్నారు అంటే ఇప్పుడు చిరంజీవిని దాటేసింది, నెక్స్ట్ మహేష్ బాబు దగ్గరికి వచ్చింది, నెక్స్ట్ నాని కనబడుతున్నాడు. బట్ మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మహేష్ బాబు ఉన్నాడు ఇక్కడ. సో మీకు స్క్రీన్ మీద కొంచెం ఎలివేట్ అవ్వాల్సింది ఎవరు, ఇప్పుడు మహేష్ బాబు. సో ఫోకస్ డిస్టెన్స్ కాదు, ఓకే, అపెర్చర్ వాల్యూని 25 ఉంది కదా, అది పెంచండి. ఎంత పెంచవచ్చు అంటే 25 కాస్త 125 అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి చిరంజీవిను అండ్ నాని బ్లర్ అయ్యారా లేదా? ఓకే, బ్లర్ అయ్యారు. ఇంకొంచెం బ్లర్ అవ్వాలంటే 150 పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం బ్లర్ అయ్యారు. బట్ మహేష్ బాబు ఫేస్ కూడా కొంచెం బ్లర్ గా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మన కెమెరా ఎక్కడ ఉందో చూడండి. ఈ ఫస్ట్ రెడ్ లైన్ చిరంజీవి, ఇప్పుడు కెమెరా నియర్ బై ఉన్నది మహేష్ బాబు, అండ్ ఈ రెడ్ వచ్చేసి నాని. మీకు అంత డౌట్ గా ఉంటే మీరు ఒకసారి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయండి. ఎవరు సెలెక్ట్ అయ్యారు? నాని. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఎవరు సెలెక్ట్ అయ్యారు? చిరంజీవి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అయ్యండి. ఇప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యారు? మహేష్ బాబు. అలా సెలెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఇది ఉంది చూసారు, ఈ లైన్ అనేది ఫోకస్ డిస్టెన్స్. మీరు దాంట్లో ఫోకస్ డిస్టెన్స్ లో కొంచెం మీరు తగ్గించారనుకోండి, చూడండి ఈ లైన్ ఉంది కదా, ఇలా ఈ లైన్ అనేది ఫోకస్ అన్నమాట. ఆ లైన్ ని ఎగ్జాక్ట్ గా మహేష్ బాబు లైన్ మీద పెట్టాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫోకస్ అయింది. ఓకే, లేదు అనుకో నాని ఫోకస్ అవ్వాలనుకో, అదే ఫోకస్ లైన్ ని నేను అంటే ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫోకస్ డిస్టెన్స్ లో వాల్యూని మాత్రం నేను ముందుకి వెనక్కి పెడుతుంటే అక్కడ చూడండి పైన ఇప్పుడు నాని లేయర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి స్క్రీన్ లో ఎవరు ఫోకస్ అయ్యారు? నాని. మనకు కావాల్సింది ఎవరు? మహేష్ బాబు. అన్నప్పుడు ఏం చేయాలి? తగ్గించాలి. ఫోకస్ అనేది డిస్టెన్స్ తగ్గించుకోవాలి. ఓకేనా? ఎక్కడ పెట్టాలి? మహేష్ బాబు దగ్గర పెట్టాలి. ఇప్పుడు మహేష్ బాబు. ఓకే, అర్థమవుతుందా? ఇంకొంచెం అర్థం అవ్వాలంటే ఫోకస్ డిస్టెన్స్ ఇంకా తగ్గించాం అనుకోండి, ఇప్పుడు చిరంజీవి ఫోకస్ లోకి వస్తాడు చూడండి. ఓకే, ఇక్కడ ఫోకస్ అయిందా? సో వీ డోంట్ వాంట్ దట్, వీ వాంట్ ఓన్లీ మహేష్ బాబు ఇన్ ఫోకస్. ఓకే, రైట్. ఓకే, ఇంకొంచెం మనం ఇలా ముందుకెళ్ళండి. ముందుకు వెళ్తుంటే ఆ ఫోకస్ ఇప్పుడు నాని మీద ఉంది చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్టీఆర్ ఫోకస్ లోకి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫోకస్ లోకి వచ్చాడు, నెక్స్ట్ ప్రభాస్ ఫోకస్ లోకి వచ్చాడు, నెక్స్ట్ రామ్ చరణ్, నెక్స్ట్ రవితేజ, నెక్స్ట్ అలా మనం ఫోకస్ ని పుల్ చేయొచ్చు అనమాట. ఇది మనం ఇందడ అంత డెప్త్ గా చెప్పుకోకపోయినా ప్రీవియస్ క్లాస్ లో ప్రాక్టికల్ గా మనం ఒక వీడియోని చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ నేను అక్కడ చెప్పింది మీకు అర్థం కాకపోయి ఉంటే ఇక్కడైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, కొన్ని మనం అంత డెప్త్ గా చెప్పలేము, ఎందుకంటే అక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. జస్ట్ థియరీ లాగా మనం ప్రీవియస్ గా చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రాక్టికల్ గా మనం దాన్ని అప్లై చేసాం. అప్లై చేసేటప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం అవుతుంది. సో వీడియో లెంత్ అనేది నేను ఎప్పుడు పట్టించుకోను, ఎందుకంటే మనకు కావాల్సింది ఇదే. ఫస్ట్ నేను ఏదైనా సరే బేసిక్ లో చెప్పినప్పుడు రఫ్ గా లాగేసిన తర్వాత దాన్ని ట్యూటోరియల్ మీద అంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కంపోజిషన్ మీద అప్లై చేసినప్పుడు దాని యొక్క ఇన్ డెప్త్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ లోకి చేద్దాం. స్టార్టింగ్ లో పెట్టేసుకుని ఒక నిమిషం ఇప్పుడు ఒక గ్రౌండ్ కావాలి అంటే వీళ్ళందరూ ఇప్పుడు మనకి గాల్లో ఉన్నట్టు ఏదో ఎక్కడో ఉన్నట్లు ఉంది కదా, దీనికి మనకి ఒక గ్రౌండ్ అండ్ వెనకాల ఒక బ్యాక్ గ్రౌండ్, ఈ రెండు కావాలి. సో దానికోసం ఒక 2 ఎలిమెంట్స్ అనమాట, ఒక గ్రౌండ్ ఒక బ్యాక్ గ్రౌండ్ నేను డ్రాగ్ చేశానండి, ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇందులో ఫస్ట్ ఒక గ్రౌండ్, దీన్ని మీరు కంపోజిషన్ లోకి తీసుకురండి. ఇలా మనకి అది ఇలా కనబడుతుంది, ఎందుకంటే ఫ్లాట్ ఇది 3D కాదు. ఇప్పుడు నేను దీన్ని 3D ఎనాబుల్ చేశాను. 3D ఎనాబుల్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఇది మనకి చిరంజీవి లేయర్
లేయర్ వెనకాల ఉంది. సో అందుకనే మనం మిగతా వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఫస్ట్ రొటేట్ చేస్తున్నాను. ఓకే, జెడ్ ని ఇలా నేను రొటేట్ చేస్తున్నాను. ఎంత వరకు అంటే 90 degrees రొటేట్ చేశాను. అండ్ దీనిని టాప్ లోకి పెడదాం ఇలా. ఓకే, తర్వాత దీని ఎక్స్ రొటేషన్ ఉంది చూసారా, దీన్ని ఇలా ఫ్లాట్ గా ఇలా పెడుతున్నాను అనమాట. మీరు ఇది చూడొద్దు, ఇది చూడండి, యాక్టివ్ కెమెరా చూడండి. ఫ్లాట్ గా -90 ఆల్మోస్ట్ ఫ్లాట్ గా పెట్టేశాను. ఓకే, దాన్ని ఇలా కిందగా పెడుతున్నాను. ఓకే, ఎంత కిందకంటే వాళ్ళు షూ, ఓకేనా, షూ వరకు వచ్చేటట్టు. ఓకే, ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్ పెడదాం. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా 3D చేద్దాం. 3D చేసి దీని యొక్క జెడ్ అంటే ఇదన్నిటికంటే మనకి లాస్ట్లోకి మూవ్ చేసేద్దాం. ఇలా మూవ్ చేసేద్దాం. బట్ మీరు ఇది లాస్ట్కి వెళ్ళిపోయేటప్పటికి చిన్నగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దాని యొక్క స్కేల్ని పెంచుకోవచ్చు. మనకి ఇబ్బంది లేదు. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు స్కేల్ పెంచేసుకుని దాన్ని కిందకి, అంటే ఇది ఒక పారాలాక్స్ లాగా ఉంది కదా. ఓకే, ఇంత పెంచుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు గ్రౌండ్ ఎలా ఉందంటే అనీవెన్ గా ఉంది, అంటే కట్ అయిపోయి ఇలా ఉంది కదా. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే మనం ఈ గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ లో, అంటే మీరు ఇక్కడ ఈ సైడ్ ప్యానల్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళొచ్చు. ఇది నాది ఎఫెక్ట్స్ కన్సోల్, ఇది షార్ట్ కట్. ఇది దీంట్లో సిసి రిపీట్ టైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పాండ్ రైట్ అండ్ ఎక్స్పాండ్ లెఫ్ట్, ఎక్స్పాండ్ డౌన్, అప్, ఇలా అన్ని ఉన్నాయి కదా. నేను ఏం చేస్తానంటే కింద నుంచి వస్తున్నాను. ఒక 5000 అనేది నేను దీనికి ఇస్తున్నాను. ఇటు సైడ్ మనకి ఇది ఎక్స్పాండ్ అయ్యింది. అక్కడ రిపీట్ లో అన్ఫోల్డ్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 5000 ఇటు సైడ్ ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ పైన కూడా 5000 ఇద్దాం. ఇలా పైకి వెళ్ళిపోయింది కదా. అండ్ రైట్ కూడా, రైట్ అంటే మనకి ఫ్రంట్ వస్తుందా, అవసరం లేదనుకుంటా, మేబీ సరిపోద్ది ఇక్కడికి. ఓకే, ఇప్పుడు చూడండి మన కెమెరా యానిమేషన్. ఓకే, అంటే వీళ్ళందరూ ఇట్లా గ్రౌండ్ మీద, అంటే ఇంక ఇక్కడ వరకు రాలేదండి, మనకి ఇక్కడ రామ్ చరణ్ వరకే వచ్చింది ఇది. ఓకే, ఇది ఇంకా పెంచాలి మనకి. ఇది ఎక్స్పాండ్ లెఫ్ట్ అనేది ఒక 9000. ఓకే, 9000 ఇచ్చిన తర్వాత మనకి ఇంకెక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, సరిపోయింది మనకి, నో ఇష్యూ. ఇక్కడ వరకు వచ్చింది, సరిపోయింది. ఓకే, మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే వీళ్ళ షాడోలు ఇవి మనకి మిస్ అయినాయి. కాబట్టి దానికోసం ఏం చేద్దాం అంటే ఒక లైట్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ లైట్, అందులో పాయింట్ లైట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ షాడోస్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఓకే. ఇప్పుడు ఒక లైట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఆ లైట్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఇది, దీన్ని ఏం చేస్తారంటే దీన్ని టాప్ వ్యూ నుంచి మళ్ళీ లెఫ్ట్ వ్యూలోకి రండి. ఇక్కడ లైట్ ఎక్కడ ఉంది, లైట్ సెలెక్ట్ చేయండి. ఇది లైట్, దీన్ని ఇలా పైకి తీసుకురండి, దీన్ని మధ్యలో ఇలా తీసుకురండి. అంటే మొత్తం వీళ్ళ మధ్యలో ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు కదా హీరోస్, ఆ 10 మెంబర్స్ కి ఇలా మధ్యలో పెట్టండి లైట్. సో ఇక్కడ ఏమైందంటే లైట్ పెట్టంగానే వీళ్ళందరూ ఇట్లా లైట్ షాడోలోకి వెళ్ళిపోయారు. సో దానికోసం ఏం చేస్తారంటే ఈ హీరోలందరూ లేయర్లు సెలెక్ట్ చేసి దాంట్లో ఫస్ట్ దాంట్లో ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. అందులో మెటీరియల్ ఆప్షన్స్ ఉంటాయి. మెటీరియల్ ఆప్షన్స్ లో యాక్సెప్ట్ లైట్స్ అనేది డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. మీరు దాన్ని ఆఫ్ చేయండి. అంటే మనం ఇచ్చిన లైట్ ఈ కంపోజిషన్ కు వర్తించకూడదు అనేది మనకి కావాల్సింది. సో నెక్స్ట్ గ్రౌండ్ కిను బ్యాక్గ్రౌండ్ కి ఉంటుంది, ఎందుకంటే గ్రౌండ్ కి కావాల్సిందే, మనకి అలా షాడోలు కావాలి కాబట్టి అది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, రైట్. అండ్ లైట్ సెలెక్ట్ చేయండి ఒకసారి. ఓకే, ఎక్కడో చోట పెట్టండి, పర్లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది మన కంపోజిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కెమెరాని సెలెక్ట్ చేయండి. ఒకసారి కెమెరా సెలెక్ట్ చేసి దాన్ని ఈ హైట్ ఉంది కదా, ఇప్పుడు అంటే మరీ సెంటర్లో లేకుండా కొంచెం ఇలా ఈ రేంజ్లో పెట్టండి. దానికోసం పొజిషన్లో ఓకే ఇంత పెట్టాను, అంటే 296 వై వాల్యూ పెట్టాము. అలాగే స్టార్టింగ్లో మనకి అది కీ ఫ్రేమ్ ఇచ్చాం కదా. అండ్ లాస్ట్లోకి వచ్చేటప్పటికి సేమ్ 296. అంటే ఏం లేదు, కెమెరాని కొంచెం మనం పైకి పుష్ చేసాం అంతే. కొంచెం హెడ్లు కవర్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం పైకి పెట్టుకున్నాం అంతే. ఓకే ఇలా సరిపోతుంది ఇప్పుడు. ఓకే, నౌ
మీకు కావాలి అనుకుంటే ఈ సైడ్ అంతా బాగా ఎంటీగా ఉంది కదా, ఈ ఎంటీ ప్లేస్ లో మీరు కొన్ని వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కార్లు కానీ బైక్లు కానీ పెట్టుకుంటే వీళ్ళతో పాటు అవి కూడా వెళ్తాయి. సో నేను ఇక్కడ పెట్టొచ్చు, వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర రెడీగా, పిఎన్జి ఫైల్స్ ఉన్నాయి. బట్ నేనేం చేస్తానంటే వీళ్ళ యొక్క పేర్లు పెడదామని అనుకుంటున్నాను. అంటే పక్కన చిరంజీవి, ఇటు సైడ్కి వచ్చేటప్పటికి మహేష్ బాబు, అండ్ ఇటు సైడ్ అట్లా మనం కొన్ని పేర్లు యాడ్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకోండి మీకు ఏ ఆప్షన్ అయితే బెటర్ గా ఉంటుందో. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ క్రియేట్ న్యూ టెక్స్ట్, ఒక టెక్స్ట్ ఇచ్చేసి అండ్ చిరంజీవి అనేది ఇచ్చేసి, ఓకే, ఆ టెక్స్ట్ ని 3D చేసి, ఈ టెక్స్ట్ ని దీనిని సపోజ్ ఇక్కడ కానివ్వండి, లేదంటే చిరంజీవి వెనక్కి పంపండి కావాలంటే. ఓకే, సారీ, వెనక్కే కదా. ఓకే, ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు కెమెరాతో చూడండి ఒకసారి, ఇలా నెక్స్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ఎన్టీఆర్ది అలా 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 పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మీరు లిరికల్ వీడియోలు చూస్తారు కదా, మనం పిఎన్జి వెనకాల టెక్స్ట్ లో టైటిల్స్ పడతా ఉంటాయి, అది టైం టేకింగ్ ప్రాసెస్, పర్లేదు, అలా చేయొచ్చు, అది ప్రొఫెషనల్ వే. బట్ మనకి ఈ కంపోజిషన్ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే, సారీ డిలీట్ చేశాను, ఒకసారి దీన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి తీసేసి. ఇప్పుడు ఈ చిరంజీవిని మనం ఒక కంపోజిషన్ లో పెట్టుకున్నాం, మహేష్ బాబుని అంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ లేయర్లు వాడకుండా కంపోజిషన్స్ లో పెట్టాం వాళ్ళని. సో ఇప్పుడు చిరంజీవిని ఓపెన్ చేసి ఇది కంపోజిషన్ అనమాట. సో నేను ఇక్కడ చిరంజీవి టైటిల్ పెట్టాను, టైటిల్ పెట్టి ఎగ్జాక్ట్ సైజు పెట్టేసేసి ఈ లేయర్ ని ఈ పిఎన్జి లేయర్ వెనకాల పెట్టాను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీరు మెయిన్ కంపోజిషన్ లోకి రండి. సో వెనకే ఉంది అంటే మనం అప్లై చేసిన కెమెరాకు కూడా ఆ లేయర్ తో పాటు వెనక్కి చూపిస్తుంది చిరంజీవి అని. నెక్స్ట్ ఏముంది మనకి, మహేష్ బాబు. నెక్స్ట్ మహేష్ బాబు చేయండి. ఓకే, ఈ మహేష్ బాబు దగ్గరగా వచ్చేసి నెక్స్ట్ మహేష్ బాబు కొంచెం సైజు పెంచండి, మన కంపోజిషన్ ఎంత ఉందో అంత సైజు పెట్టుకున్న ఇబ్బంది లేదు. సారీ. ఓకే, నేను ఈ మహేష్ బాబుని కాపీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వాటి కోసం. ఇది కింద పెట్టండి, ఈ లేయర్ పెట్టేసండి. ఒకసారి మెయిన్ కంపోజిషన్లో చూడండి, వచ్చింది కదా. ఒకసారి ఫస్ట్కి వెళ్ళి చూడండి మళ్ళీ. సారీ, ఫుల్లో ఉంది రెజల్యూషన్, క్వార్టర్లో పెట్టాను. ఇప్పుడు చూడండి. ఓకే, ఇలా మీరు ప్రతి కంపోజిషన్ కి ఆ యొక్క హీరో యొక్క నేమ్ ని అటాచ్ చేయొచ్చు. అది ఇక్కడే బ్యాక్ లోనే కాదండి, టాప్ లో కూడా పెట్టొచ్చు. ఇక్కడ నెత్తి దగ్గర పెట్టొచ్చు, నెత్తి మీద పెట్టొచ్చు, అండ్ ఇక్కడ పక్కన పెట్టుకోవచ్చు, కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ కాళ్ళ దగ్గర మీరు ఇట్లా పడుకోబెట్టేయచ్చు, ఇది 3D ఎనాబుల్ చేసి ఉంటే. ఓకేనా, ఇబ్బంది ఉండదు. అలా నేనేంటంటే సింపుల్ గా బాగుంది కదా ఇలా పెట్టుకుందాం అనుకుని నేను ఇలా పెట్టాను. అంటే మనకి లెటర్లు రీడబిలిటీ లేకపోయినా స్టార్టింగ్ కొంచెం మహేష్ అని కనబడంగానే లాస్ట్ లో బాబు అని కనబడుతుంది కదా, సరిపోతుంది మనకి. జస్ట్ అవి ఏంటంటే ఒక చిన్న అటాచ్మెంట్ లాగా పెట్టామన్నమాట. ఓకే, నెక్స్ట్ నాని. యాక్చువల్లీ నానికి మనకి కనపడదు అది. మనం ఏం చేయొచ్చు అంటే, ఇటు సైడే ఉన్నాడు కదా నాని మనకి. ఓకే, సరిపోతుంది మనకి, ఇలా సరిపోతుంది కాబట్టి క్లోజ్, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా మనం ఇటు పెట్టవచ్చు. ఓకే, బాగుంది, ఇలా బాగుంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. యాక్చువల్లీ ఫస్ట్లో పెట్టాలి, మళ్ళా మన కుర్రోళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి ఏమని. నెక్స్ట్ ప్రభాస్, డార్లింగ్, ఎవ్రీ వన్స్ డార్లింగ్, ప్రభాస్. ఓకే, పేరు ఎటు పెట్టచ్చు మనం, మనకి రైట్ సైడ్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్, ఆర్సి. ఓకే, రామ్ చరణ్. యాక్చువల్లీ మీకు ఫాంట్ సరిపోతే కొంచెం పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు, కంప్లీట్గా ఇది మీ ఇష్టం. ఓకే, రామ్ చరణ్. అండ్ నెక్స్ట్ రవితేజ. ఎవరైనా మిస్ అయి ఉంటే ఓకే అండి, మీరు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే క్షమించాలి, నాకేదో ర్యాండమ్గా ఎవరెవరికి పెట్టితే వచ్చేసినాయి. రవితేజ. ఓకే, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ విడి.
విజయ్ దేవర కొండ. యాక్చువల్లీ సైజ్ పెరిగిపోయింది మనకి, ఇంత అయితే సరిపోద్ది. ఓకే రైట్, డన్. ఇక్కడికి కంప్లీట్ అండి. ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, వెరీ నైస్. సో నౌ ఒకసారి మనం రీకాల్ చేద్దాం ఏం చేసాం. ఇప్పుడు కంపోజిషన్ క్రియేట్ చేసుకుని మనం కొన్ని పిఎన్జీలు యాడ్ చేసుకుని కెమెరాని యాడ్ చేసాం అండ్ కెమెరాకి డెప్త్ ని క్రియేట్ చేసాం. ఎలిమెంట్స్ యొక్క డెప్త్ ని అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని, ఫోకస్ డిస్టెన్స్ ని మేనేజ్ చేసాం. దానికి అటాచ్డ్ గా మనం టైటిల్స్ కూడా పెట్టుకున్నాం. సో ఇంకొంచెం మనం అడ్వాన్స్ థింగ్ ఏంటంటే నల్స్ ని క్రియేట్ చేద్దాం. నల్ ఆబ్జెక్ట్ చెప్పుకున్నాం కదా, నల్ ఆబ్జెక్ట్ దీన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు యాక్చువల్లీ మీరు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం యానిమేట్ చేసేసాం కెమెరాని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. సో వెళ్తూ వెళ్తూ అందరూ రివీల్ అవ్వాలి, ఇది ఫోకస్ డిస్టెన్స్ తో పెట్టుకున్నాం. మళ్ళీ నల్ ఎందుకు? ఓకే, మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ, కెమెరా ని కొన్ని ఆస్పెక్ట్ లో కంట్రోల్ చేయడానికి నల్ ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు. అది పొజిషన్ అన్న అవ్వచ్చు, స్కేల్ అన్న అవ్వచ్చు. ఒక్కసారి మీరు రైట్ క్లిక్ ఇచ్చి నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఈ కెమెరా దాంట్లో పిక్ తీసుకుని నల్లకి ఇవ్వండి. సో ఇక్కడ ఈ నల్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది చూసారా, ఈ బాక్స్ ని మనం పొజిషన్ లోకి వెళ్ళండి. ఈ పొజిషన్ ని ఇట్లా చిరంజీవి మీద పెట్టండి బాక్స్ ని, అండ్ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కీ ఫ్రేమ్ ఇచ్చి ఒక్కసారి మీరు ఇలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బ్లర్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ఇక్కడ మహేష్ బాబు ఫోకస్ లోకి వస్తున్నాడో అక్కడ అంటే 3 seconds దగ్గర మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. నెక్స్ట్ 4th seconds దగ్గర మీరేం చేస్తారంటే మళ్ళీ దీన్ని యానిమేట్ చేయండి. ఎక్కడికి? మళ్ళీ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో మహేష్ బాబు వచ్చేటట్లు ఇలా యానిమేట్ చేయండి. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే 3 అయిపోయింది కదా, 6 seconds దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ 7th second దగ్గర అంటే ఇంకో సెకండ్ దగ్గర ఈ బాక్స్ తీసుకొచ్చేసి నాని మీదకి ఇవ్వండి. ఓకే, మళ్ళీ 6 seconds అయిపోయిన తర్వాత మళ్ళీ 9 seconds దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అండ్ 10th second దగ్గర మళ్ళీ ఎన్టీఆర్ని ఇవ్వండి. ఓకే, 9 అయిపోయింది కదా, అంటే 9th second తర్వాత మళ్ళీ 3 seconds కదా, యాక్చువల్లీ 6, 9, 10, 11, 12. ఓకే, 12th second దగ్గర సేమ్ కీ ఫ్రేమ్ ని కంటిన్యూ చేస్తున్నట్టు అక్కడ ఇవ్వండి. 13th second దగ్గర ఓకే, దట్ ఫోకస్ షుడ్ బి ఆన్ కళ్యాణ్. ఓకే, అండ్ నెక్స్ట్ 13 తర్వాత మళ్ళీ 16, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అండ్ 7th second దగ్గర ప్రభాస్ డార్లింగ్. ఓకే, ప్రభాస్ మీదకి వచ్చేయండి. అండ్ మళ్ళీ 19 second దగ్గర కీ ఫ్రేమ్ ఇవ్వండి. 20 seconds దగ్గర మళ్ళీ రామ్ చరణ్. ఓకే, మళ్ళీ 22 seconds దగ్గర మళ్ళీ కంటిన్యూ చేసేయండి అదే కీ ఫ్రేమ్ని. 23 seconds దగ్గర మళ్ళీ దాన్ని ఓకే రవితేజ. అంటే నేను బాక్స్ ఎగ్జాక్ట్గా ఫేస్ మీద కాదు, ఈ పర్సన్ అనే అతను సెంటర్లోకి వస్తున్నాడు అని చెప్పి నేను చూస్తున్నాను. 25 seconds దగ్గర మళ్ళీ సేమ్ కీ ఫ్రేమ్ ఇవ్వండి. 26th second దగ్గర మన వీడికి ఇవ్వండి. అండ్ మనకి ఇది దాటేసేటప్పటికి కంటిన్యూస్ ఇక్కడ ఓకే ఫ్రేమ్ ఇవ్వండి. అండ్ ఇది లాస్ట్లో మనం మాడిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఫోకస్లో చిరంజీవి వచ్చినాడు, అండ్ నెక్స్ట్ మహేష్ బాబుని చూపిస్తుంది, అండ్ నెక్స్ట్ నానిని చూపిస్తుంది, అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్. ఓకేనా? అంటే దీని కాన్సెప్ట్ మీకు ఇక్కడ అర్థమైందా? ఫస్ట్ డిఫాల్ట్ యానిమేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది. అది మనం డైరెక్ట్ గా కెమెరాకి ఇచ్చేసాం, నో ఇష్యూ. బట్ ఈ నల్ల అనేది ఏంటంటే ఇటు వాళ్ళ సైడ్ లాగుతుంది. అంటే పొజిషన్ మనం ఇక్కడ వరకు ఉన్న పొజిషన్ ఇటు తీసుకొస్తుంది, ఇటు ఉన్న పొజిషన్ ఇటు తీసుకొస్తుంది. అట్లా దాని యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం మరీ మనం పోర్ట్రేట్ మోడ్ లో అంటే ఒక హాఫ్ వరకు వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా. కొంచెం కెమెరా కొంచెం లో యాంగిల్ పెట్టాలనిపిస్తుంది. నేను మీకు స్టార్టింగ్ చెప్పినట్టు మనం టూ పెట్టాం కదా, ఇక్కడ మీకు స్టార్టింగ్ లో నేను మాడిఫై చేశాను కదా పొజిషన్, ఇట్లా పైకి పెట్టానన్నానే, అలా వద్దు, ఇది కిందకే పెడదాం. సారీ, అది ఇలా పెడదాం. అప్పుడు నేను నల్ల అనుకోలేదు. ఇప్పుడు చూసారా కాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, మనకి ఫ్లోర్ అనేది కనబడుతుంది కదా ఇక్కడ. అంటే ఓకే 0 పెట్టేస్తా. సో కంప్లీట్ గా ఇది 0. అండ్ లాస్ట్కి వెళ్ళేటప్పటికి చూడండి ఇక్కడ కూడా 0. ఓకే, సారీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం అంటే మనకి మరీ ఫేస్ కానీ కాదు కానీ కొంచెం తెలుస్తుంది ఇప్పుడు.
ఎగ్జాక్ట్ గా ఫోకస్ లోకి వెళ్ళడం ఇలా. సో ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ గమనించినట్లయితే ఎలా ఉంది యానిమేషన్ అనేది, ఎలా ఉంది మామూలుగా జనరల్ గా చెప్పాలంటే ఎలా ఉంటది, సింపుల్ గా వెళ్తుంది, ఎవరో గట్టిగా ఇటు పక్కకు లాగినట్టు ఇటు వెళ్తుంది, అలా కాకుండా ఒక స్మూత్ యానిమేషన్ కోసం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ నల్ ఆబ్జెక్ట్ కి ఇచ్చాం కదా కొన్ని, ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. అంటే గ్రాఫ్ ఎడిటర్ లోకి వెళ్ళండి, ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్ ఉంటుంది, ఇందులో ఈ పొజిషన్ మీద క్లిక్ చేయండి. చేస్తే అక్కడ ఇచ్చినటువంటి కీ ఫ్రేమ్స్ అన్ని ఎలా ఉన్నాయి చూసారా, అన్ని అనీవెన్ గా ఉన్నాయి అండ్ అన్ని షార్ప్ గా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇది ఈజీ ఈజ్ మోడ్ అది క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒకసారి మీకు ఇది పైకి పెడదాం, గ్రాఫ్ అనేది పైకి పెడదాం. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి, ఇవన్నీ అనీవెన్గా ఉన్నాయి కదా. సో నేనేం చేస్తున్నానంటే వీటిని ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేశాను, లాస్ట్ సెలెక్ట్ చేయలేదు, అది మనం లాస్ట్ లో చూద్దాం. చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సెలెక్ట్ చేసేసి నేను సెలెక్ట్ చేయాలంటే ఇలా మీరు దాని మీద క్లిక్ చేయండి, ఇక్కడ పొజిషన్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇలా డ్రాగ్ చేసన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకుని మౌస్ స్క్రోల్ ఇలా స్క్రోల్ చేస్తే కూడా మీకు ఇవి చిన్నగా కనబడతాయి, అంటే కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా. ఇక్కడ ఈ హ్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ వీటిని పట్టుకుని మనం మాడిఫై చేయొచ్చు. అలా మాడిఫై చేసే ప్రాసెస్ లో ఇవన్నీ ఇలా షార్ప్ గా పైకి తీసుకెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పైక్లు మనకి పైకి ఉన్నాయి, కొన్ని కిందకు ఉన్నాయి. అవి ఏంటంటే డిస్టెన్స్ అనమాట, వాటికి మనం అంటే కొన్ని చోట్ల మనం తొందరగా ఇచ్చేసాం, కొన్ని చోట్ల లేట్ గా ఇచ్చాం ఏది ఈ యానిమేషన్ అనేది నల్ ఆబ్జెక్ట్ కి. సో దానివల్ల ఏంటంటే ఈ స్పైక్స్ అనేది అనీవెన్ గా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఈ స్పైక్ వచ్చినప్పుడు యానిమేషన్ చూడండి ఎలా మూవ్ అయిద్దో ఇలా. అంటే ఇందాక ఏదో హార్డ్ గా పుల్ చేసినట్టుంది కదా, ఇప్పుడు ఏంటంటే ఒక స్మూత్ గా ఇట్లా స్ట్రైక్ అవుతున్నట్టు, పక్కకు లాగుతున్నట్టు ఒక స్మూత్ యాంగిల్లో పోతాయి ఇప్పుడు ఇవన్నీ. ఇది గ్రాఫ్ ఎడిటర్ అనమాట. అంటే మనం ఏం లేదు, మనకి నచ్చినట్టు ఇప్పుడు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసేసి వీటిని మనం నార్మల్ మోడ్ లో పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే ఇలా పెట్టుకోవచ్చు, ఈజీలో ఇందులో పెట్టుకోవచ్చు, లేదంటే హార్డ్ మోడ్ లో పెట్టొచ్చు, ఇట్లా కూడా పెట్టొచ్చు, ఇలా పెట్టొచ్చు. కానీ మనం ఏంటంటే ఈ మోడ్ లో పెట్టాం, ఈ మోడ్ లో పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాం, అంతే తేడా. ఓకే, వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ రిజల్ట్ యూ కెన్ ఎగ్జిట్ ది గ్రాఫ్ మోడ్. ఓకే, ఇక్కడ మనం చేయాల్సినటువంటి ట్వీక్ ఏంటంటే, అంటే లిటిల్ బిట్లు మనం ఏదైనా ఇంకా చేయొచ్చు. ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఎప్పుడైతే వేరే నెక్స్ట్ దానికి వెళ్తున్నారో అక్కడ అది ఫోకస్ లో ఉండాలి, ఎప్పుడైతే మనం దాటేస్తున్నామో అది ఫోకస్ వదిలేయాలి. అలా ఇక్కడ వరకు అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇంకా రవితేజ దగ్గరికి వెళ్ళలేదు, అక్కడ మాత్రం ఫోకస్ తప్పేసింది, మనకు అది బయటకు వచ్చేస్తుంది ఫోకస్. అలాంటి చోట ఏంటంటే ఈ కెమెరా ఆప్షన్స్ లో ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, ఫోకస్ డిస్టెన్స్, దాన్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇందులోనే చూడండి, టాప్ వ్యూ పెడదాం. టాప్ వ్యూలో యాక్చువల్లీ మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండేటప్పటికి ఫోకస్ అయింది, వెరీ గుడ్. బట్ మనం ఇంకా దగ్గరికి వెళ్ళలేదు కెమెరాతో, అప్పుడే మనకి వీడియో మీదకి వెళ్ళిపోయింది ఫోకస్. సో వి డోంట్ వాంట్ దట్. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ మాన్యువల్ ఉంది కదా, ఈ మాన్యువల్ డిస్టెన్స్ ఉంది కదా, ఫోకస్ డిస్టెన్స్ ఉంది కదా, దీనిని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. అక్కడ వరకు బాగుంది, అక్కడ నుంచి వెళ్ళటలేదు అనుకున్నప్పుడు దీనికి కూడా కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఎప్పుడైతే మనం ఇది అక్కడ వరకే ఉండాలి ఫోకస్ అనుకున్నామో అక్కడ వరకే పెట్టుకోవచ్చు. ఓకేనా, అది కూడా చేద్దామంటే చేద్దాం, మనకి లెంత్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి చెప్పి చూస్తాను, మీరు అన్ని సీక్వెన్స్ లో మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి కెమెరా అనేది ఎగ్జాక్ట్ గా చిరంజీవి మీద ఇక్కడ ఫోకస్ ఉంది, కానీ మనకి స్టార్టింగ్ లో ఈ ఫోకస్ డిస్టెన్స్ అనేది స్టార్టింగ్ లోనే చిరంజీవి మీద ఉండాలి. పెట్టేసి కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను, నెక్స్ట్ వెళ్లే కొద్దీ దాటేస్తుంది ఫోకస్ అనేది, దాటేస్తుంది. మనకి ఎప్పుడు కావాలి ఫోకస్, ఇక్కడ నుంచి మూవ్ అయ్యే టైంకే మనకి ఫోకస్ కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంకా వెనక్కి పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఫోకస్ లోనే ఉంది, కీ ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా దాటేటప్పటికి అంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోకస్ వెంటనే షిఫ్ట్ అయిపోయి మహేష్ బాబు మీదకి వచ్చేయాలి. రైట్, నెక్స్ట్ ఇంకో కీ ఫ్రేమ్ వరకు అది మహేష్ బాబు మీదే ఉండాలి ఫోకస్. అంటే ఏం లేదు, మీరు ఇక్కడ చూడండి, సైడ్ లో చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మహేష్ బాబు మీద ఉంది ఫోకస్. వెంటనే మనం నానికి షిఫ్ట్ అయ్యే టైంకి ఇక్కడున్న ఈ ఫోకస్ వెంటనే నాని మీదకి వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో కీ ఫ్రేమ్ వరకు నాని మీదే ఉండాలి ఫోకస్. అప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ వెనక్కి వచ్చేయాలి ఫోకస్. నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళేటప్పటికి ఎన్టీఆర్ మీదకి వెళ్ళిపోవాలి.
ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి ప్లే చేసి చూడండి. ఎగ్జాక్ట్లీ అది మనకు కావాల్సింది. సో మన ఫోకస్ అన్నప్పుడు దీని మీద ఉంటుంది కాబట్టి అటు షిఫ్ట్ అయ్యేటప్పుడు మాత్రం మనకు అటు వెళ్తుంది ఫోకస్. ఇలా ఇలా మీరు అందరికీ ఇలాగే చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ ఎన్టీఆర్ మీదే ఉండాలి ఫోకస్. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయేటప్పటికి ఇలా, నెక్స్ట్ ఇది దాటే వరకు మనకి కళ్యాణే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రభాస్ దాటే వరకు మళ్ళీ ప్రభాస్ మీద ఫోకస్ రావాలి. మీకు ఇది కింద బేసిక్ క్లాస్లో మనకి ఇది కవర్ అవ్వదు, ఎందుకంటే ఇంత డీటెయిల్గా మనం అక్కడ చెప్పలేం. కాబట్టి ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ ప్రాక్టికల్గా వస్తుంది. ఇక్కడ బాగుంటుంది, మీకు అర్థం అవుతుంది ఫోకస్ని ఎలా పుల్ చేయాలి మాన్యువల్గా, అంటే అడ్జస్ట్మెంట్ అనమాట. యాక్చువల్లీ వీడి ఫోటో అంత బాగాలేదు ఈసారి, మంచిది దొరకలేదు మనకి. దొరికితే బాగుంటుంది. అంటే కలర్ చాలా చేంజ్ వచ్చేసింది, అంటే మన ఈ ఎన్విరాన్మెంట్ లో సెట్ అవ్వలేదు, ఏదో బ్లూయిష్ వచ్చింది. అది కూడా మంచి ఫోటో దొరుకుంటే బాగుంటుంది. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ వీడిని కూడా దాటేస్తున్నప్పుడు మనకి ఫోకస్ వేరే దాని మీద పెట్టాలి. నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కెమెరాని మనం పుల్ చేయాలి కదా లాస్ట్లో. ఓకే, ఇక్కడ పెట్టేసేటప్పటికి మనకి ఏదన్నా ఒక వెహికల్స్ పెడదాము లాస్ట్లో, ఊరికే క్లోజింగ్ లాగా. నేను కొన్ని వెహికల్స్ని ఇక్కడ డ్రాగ్ చేశాను దీని మీదకి. ఎక్కడ వచ్చినాయి అవి? సారీ, స్టార్టింగ్ లో పడిపోయినాయి కదా, అవి లాస్ట్కి తీసుకొస్తున్నాను మన కెమెరా అవుట్. ఓకే, అండ్ ఓకే సెంటర్లో పెడతాను. ఇక్కడ ఫోకస్. ఓకే, అంటే ఏం లేదు, జస్ట్ క్లోజింగ్కి ఇవి ఎలా ఉంటుందా అని చెప్పి ఇచ్చాను. దీన్ని ఒక ప్రీకంపోజ్ చేద్దాం, కార్ అని ప్రీకంపోజ్ చేశాను. దాంట్లో మనం టైటిల్ పెట్టుకుందాం, దీంట్లో కూడా మనం టైటిల్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ టాలీవుడ్ అని మాత్రం పెట్టాను. అండ్ కారు కూడా కొంచెం కింద పెడుతున్నాను, కార్లు అంటే టాలీవుడ్ అనే టైటిల్ పైకి పెట్టా. ఓకే, జస్ట్ కంపోజిషన్ ఇలా 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 వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి కార్ కంపోజిషన్ కొంచెం పైకి లేపుతాం. రైట్, ఓకే డన్. ఇప్పుడు సింగిల్ వ్యూలోకి వచ్చేద్దాం అండ్ ఫిట్ ఫుల్. ఓకే, నేను చెప్పినట్లు మీరు ఇక్కడ సైడ్ అమ్మట మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కార్లు కొన్ని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అండ్ లెంత్ పెరిగిపోతుంది కదా. సో దిస్ ఈజ్ హౌ వి యూస్ కెమెరాస్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. దీనిని మీరు ఓన్గా మీరు ఇంకా వేరే దాని మీద అప్లై చేయొచ్చు. మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయ్యి ఉంటే ఈ సేమ్ ఇప్పుడున్న ఈ పిఎన్జీలు కానీ ఈ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఇవన్నీ అసెట్స్ అన్ని ఒక జిప్ చేసి మీకు ఇస్తాను. మీరు ఒకటి క్రియేట్ చేయండి, సేమ్ రావాలి అంటే ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వను, మీరు ఓన్లీ ఆ అసెట్స్ ఇస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతా. మీరు ఏదన్నా ఒక రకమైన యానిమేషన్ క్రియేట్ చేయండి, సేమ్ అన్న క్రియేట్ చేయండి, లేదంటే నల్ యూస్ చేసి ఇప్పుడు ఈ నాని మీద ఫోకస్ ని కొంచెం ఇట్లా ప్యాన్ వ్యూలో కానీ లేదంటే మన అప్ అండ్ డౌన్ వ్యూలో కానీ ఏముండదు. అప్ అండ్ డౌన్ అంటే మనకు జెడ్ వాల్యూని యానిమేట్ చేసుకుంటా, అలా మీకు నచ్చిన రీతిలో మీరు దాన్ని యానిమేట్ చేసి ఆ వీడియోని అంటే ఒక 10 seconds 30 seconds వస్తుంది కదా, ఈ వీడియోని నాకు ఇన్స్టాగ్రామ్ అమిగో వర్క్ షాప్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దాంట్లో మీరు నాకు పింగ్ చేసినా సరిపోద్ది, డైరెక్ట్ మెసేజ్ చేయండి పర్లేదు, లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నన్ను మెన్షన్ చేసిన నేను ఒకసారి దాన్ని చూసి మీకు రివ్యూ ఇస్తాను అనమాట. రివ్యూ మీన్స్ ఉంటే ఫీడ్బ్యాక్ కానీ బాగుంటే అప్రిషియేషన్ కానీ ఏదన్నా కానీ. సో ఎందుకంటే ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, నేర్చుకున్నారు. సో ఫ్యూచర్ లో మనం ఎలాంటి ట్యూటోరియల్స్ క్రియేట్ చేయొచ్చు అనే దానికోసం ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఈ అసైన్మెంట్ లాగా ఇస్తున్నాను. దీని హోంవర్క్ అనుకోండి, అసైన్మెంట్ అనుకోండి, కాంపిటీషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కంటెస్ట్ అనుకోండి, నో ఇష్యూ. బట్ మీరు ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేసి నన్ను ట్యాగ్ చేస్తే మాత్రం సో కొంచెం హ్యాపీ ఉంటుంది అనమాట. ఫాలో అవుతున్నారు అండ్ నేర్చుకుంటున్నారు, లేదంటే అట్లీస్ట్ మీకు అర్థం అవుతుంది అనేది నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఐ హోప్ యూ విల్ క్రియేట్ సమ్ యానిమేషన్స్ లైక్ దిస్. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఫాలో అయితే మాత్రం డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి మీకు ఏ పార్ట్ మీకు బాగా అర్థం అవుతుంది అండ్ ఏ పార్ట్ లో మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మాక్సిమం
కమ్యూనికేట్ అవుతాకే ఉంటాను. అంటే మనకు మైనస్ ఏంటంటే నేను పెద్దగా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. కామెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను కాబట్టి అది నేను ఓవర్కమ్ చేసుకుంటాను. మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో కామెంట్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ వీడియోని లైక్ చేస్తూ ఉంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తెలుగు కమ్యూనిటీలో మనకి ఇలాంటి కొంచెం ట్యూటోరియల్స్ ఇంకా ఎక్కువ రావాలనుకుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి కాబట్టి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.